వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ విధంగా ఉంది? గత 1 ఇయర్ నుంచి మనం పరిశీలించామంటే మార్కెట్ కాస్త స్లోగా మూవ్ అవుతుందని చెప్పి కూడా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇప్పుడు ఎన్ఆర్ఐలు కావచ్చు, మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, అసలు ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైం అయినా కాదా? అదేవిధంగా ఇప్పుడు హైడ్రా తీసుకున్న చెల్లె వల్ల కూడా కొంతమంది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావట్లేదని చెప్పి వినిపిస్తుంది అన్నమాట. సో ఈ కన్ఫ్యూజన్ నుంచి మొత్తం ప్రజలు బయటపడటానికి మార్కెట్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రెహమాన్ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి, బాగున్నారు సార్? యా ఫైన్. మీరు? వండర్ఫుల్ సార్, డూయింగ్ గుడ్. సార్ మీ ఇంటర్వ్యూస్ కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు. ఇట్స్ మై రియల్లీ ప్లెజర్. ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐలు అయితే చాలా మంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఇట్స్ మై ప్లెజర్. సో ఎందుకంటే మీరు ఇచ్చే సమాచారం చాలా బాగుందని చెప్పడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కన్ఫ్యూజ్ వాతావరణం నడుస్తుంది సార్ మార్కెట్లో. అంటే 1 ఇయర్ నుంచి ఎలక్షన్లు రకరకాలుగా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, మార్కెట్ కాస్త స్లో అయింది. సో ఇప్పటికీ మార్కెట్ పుంజుకోలేదు. అవును, ఇదే టైంలో హైడ్రా ల్యాండ్ కమిషన్ కూడా తీసుకుని అవటం వల్ల చాలా మంది అడ్వాన్స్లు ఇచ్చి కూడా వెనక్కి తీసుకుంటున్నారని చెప్పి వినిపిస్తున్న మాట. ట్రూ ట్రూ ట్రూ. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో? ప్రెసెంట్ ట్రెండ్స్ ఏంటి? నేను ఎప్పుడు చెప్తాను యాక్చువల్గా. సో ప్రతిసారి మనం ఏది స్టడీ చేసినా కూడా 2 పర్సెప్షన్స్ ఉంటాయి. ఒకటి స్థూలంగా స్టడీ చేయాలి, సూక్ష్మంగా కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ప్రస్తుతం హాట్ టాపిక్ కొంచెం హైడ్రా గురించి చెప్తూ మిగతా నేను కవర్ చేస్తాను. హైడ్రా అనేది ఇప్పుడు ప్రస్తుతం చాలా హాట్ టాపిక్, బర్నింగ్ టాపిక్, ఎస్పెషల్లీ నేను రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో. అంటే ల్యాండ్ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కానీ, బిల్డర్స్ కానీ, లేకపోతే దానిలో ఇన్వాల్వ్ అయిన ప్రతి వ్యక్తి కూడా దిస్ విల్ బికమ్ ఏ కొంచెం హాట్ టాపిక్గా ఉందన్నమాట. ఎవ్రీబడి ఈజ్ థింకింగ్, అనలైజింగ్ వాట్ హ్యాపెండ్ అనేది. సో మనం హైడ్రాకి సంబంధించింది కూడా మనం దీని మీద ఒక 3 పర్సెప్షన్తో స్టడీ చేయాల్సి ఉంటుంది. 3 పర్సెప్షన్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ మళ్ళీ ఒక్కొక్క పర్సెప్షన్లో స్థూలంగాను అట్లానే సూక్ష్మంగా కూడా చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ పర్సెప్షన్ వచ్చరికి ఎన్విరాన్మెంట్. యాక్చువల్గా హైడ్రా అనేది రిలేటెడ్ టు ద ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అనమాట. సెకండ్ అనేది పీపుల్స్ పర్సెప్షన్, ప్రజలు హౌ దే ఆర్ టేకింగ్ ఇట్, హౌ దే ఆర్ ఫీలింగ్ ఇట్, యాక్చువల్లీ హౌ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్. నెంబర్ 3 వచ్చరికి గవర్నమెంట్ పర్సెప్షన్ ఎలా ఉందనేది. సో ఫస్ట్ మనం ఎన్విరాన్మెంట్కి వెళ్దాము. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఆల్సో ఇట్ ఈస్ ఎ వైటల్ రోల్ యాక్చువల్గా. సో మెయిన్ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ వీఆర్ డూయింగ్ దిస్, ఇదంతా మేము ప్రొటెక్ట్ చేయడానికి చేస్తున్నాం అనేది చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఎన్విరాన్మెంట్ పార్ట్లు కనుక తీసుకుంటే ఒక సైంటిఫిక్ థియరీ ఉంది. థియరీ ప్రకారం మన భూమండలం ఏర్పడి 460 సంవత్సరాలైంది. 460 సంవత్సరాలైంది. దాన్ని మనం స్టడీ చేయడానికి స్కేలింగ్ డౌన్ చేసామనుకోండి. అంటే ఒక 46 సంవత్సరాల కింద కనుక తీసుకుంటే, అంటే స్కేలింగ్ డౌన్, అంత పెద్ద స్టడీ కష్టం కాబట్టి 46 సంవత్సరాల కిందగా స్కేలింగ్ అనేది చేస్తే, అంటే ఈ భూమండలం 46 సంవత్సరాలు కనుక ఏర్పడితే మానవ మనుగడ స్టార్ట్ అయింది 4 గంటల నుంచి. అంటే 46 సంవత్సరాలు ఉంటే 4 గంటల నుంచి మానవ మనుగడ స్టార్ట్ అయింది. దాంట్లో ఇండస్ట్రియల్ రివల్యూషన్ 1 మినిట్ అవుతుంది స్టార్టింగ్. ఈ 1 మినిట్లో మనం 30% ఎన్విరాన్మెంట్ని తినేసాం 1 మినిట్లో. అంటే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనమాట. దానివల్ల మీరు 460 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది అన్న అక్కడి నుంచి 1850లో ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చింది. అంటే ఈ డ్యూరింగ్ దట్ పీరియడ్, ఆ పీరియడ్లో ఎన్విరాన్మెంట్లో ఎక్కడా చేంజ్ లేదు. అంటే ఇప్పుడు 57 డిగ్రీస్ మైనస్ ఉండే చోట 57 డిగ్రీసే ఉంది, 37+ డిగ్రీస్ ఉన్న చోట ఎన్విరాన్మెంట్ 37 డిగ్రీసే ఉంది, ఎక్కడా చేంజ్ లేదు. బట్ వెన్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం దాన్ని హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది 1850 నుంచి. అక్కడి నుంచి ఇంకా ఎన్విరాన్మెంట్ అంతా డిస్టర్బ్ అవుతూ వచ్చిందనమాట. ఇది మన జీవితంలో ఎలా ప్రభావితం చేస్తుందంటే, సో ఇది ఆల్రెడీ ప్రభావితం చూపడం స్టార్ట్ చేసేసింది, అది మనం గుర్తించడం లేదు. అదేంది, మన జీవిత ప్రమాణ స్థాయిలు కానీ, మన లైఫ్ స్పాన్ కానీ 12 సంవత్సరాలు తగ్గిపోయింది ఆల్రెడీ. 12 ఇయర్స్ సైంటిఫిక్ థియరీస్ డాక్టర్స్ అని చెప్పేది. ఇంకోటి చెప్తాను, డాక్టర్ హెగ్డే అనేది ఏంటంటే, మనం అనేది ఒక 10%, మనం బార్న్ జీన్స్, మన పేరెంటల్ ఇవన్నీ 10%, 90% అనేది ఎన్విరాన్మెంట్ అని చెప్తారు ఆయన. అంటే మన కణాలు 100 కోట్ల కణాలు అనేది పుట్టేవి అంతా ఎన్విరాన్మెంట్ని తీసుకునే పుడతాయి. ఇఫ్ ఇట్ ఈజ్ ఎన్విరాన్మెంట్ పొల్యూటెడ్, యూ విల్ బీ పొల్యూటెడ్. అందుకే లైఫ్ స్పాన్ తగ్గిపోవటం, లైఫ్ స్టైల్ డిసీజ్ రావటం, ఇంకా ప్రతిదానికి ఫ్యాటిక్స్ ఇవన్నీ డిసీజ్ రావటం జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి ప్రత్యక్షంగా కూడా ఇది మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ యాక్చువల్గా ఎన్విరాన్మెంటల్. సో దీంట్లో మళ్ళీ రిలీజియస్ ఆస్పెక్ట్లో, ప్రకృతి విషయంలో, ఈ రిలీజియస్ ఆస్పెక్ట్లో పూర్వీకులు ఆ రోజు నుంచే ప్రకృతిని రక్షించాలని, ప్రకృతిని ధర్మో రక్షిత అనేవాళ్ళు. సో ధర్మం అంటే అప్పుడు ప్రకృతి ధర్మాలు అన్నమాట. ప్రకృతిని రక్షించుకోవాలి, లేకపోతే
మానవ మనుగడకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అప్పటి నుంచి కూడా రిలీజియస్ మనం చూసే పండుగలు కూడా చూడండి, ఎక్కువ మనం చెట్లను పూజిస్తాం, మొక్కల్ని పూజిస్తాం. సపోజ్ ఇప్పుడు రేపు వినాయక చవితి ఉంది, వినాయక చవితి రోజు పత్రిక అవన్నీ తీసుకొస్తాం, చెట్లతో వెళ్తాం, చెట్లతో మనం సింక్ అవుతాము. అలానే ఉగాది రోజు అవి వేపొత్తని అవన్నీ తింటాం. సో టు మేక్ ద అవేర్నెస్, నేచర్ని అవేర్నెస్ తీసుకురావడానికి ఈ మతాలు ఇవన్నీ ఆచారాలు అనేవి వచ్చాయి అనమాట. ఇది మనం స్థూలంగా చూస్తే దిస్ ఇస్ వాట్ వీఆర్ గెటింగ్ ఇంపాక్ట్. ఇంకా సూక్ష్మంగా చూస్తే అంటే మనం నేరో డౌన్ చేసుకుంటే ఈ లేక్స్, ఇప్పుడు వచ్చిన లేక్స్ కానీ నదులు కానీ ఇవి ఎలా ఉంటాయంటే, నదులు లేక్స్ తర్వాత ఇవన్నీ కొన్ని సహజంగా ఏర్పడినవి ఉంటాయి, కొన్ని మన అవసరాల గురించి తీసినవి ఉంటాయి, మన అవసరం గురించి మనం తవ్వుకునేవి ఉంటాయి అనమాట ఈ లేక్స్ ఇవన్నీ. సో ఇవి ఎందుకు చేస్తారంటే, మనకి భగవంతుడు ఆల్రెడీ ఏమంటారు, ఆ భగవంతుడు ఏమంటాడు, సకల చరాచర సృష్టి ప్రతి జీవి కూడా సృష్టించింది మనిషి కోసమే. ఉన్న జన్మాల్లో అన్నిటికంటే ఉత్తమమైన జన్మ మానవ జన్మ. అంటే ఈ వాటర్ కానీ సూర్యుడు కానీ లేకపోతే మట్టి లోపల ఉన్న పురుగు పుట్ర కూడా మన గురించి పుట్టించినవి అనమాట. అయితే దాన్ని లిమిటెడ్గా మనం దానికి వాల్యూ ఇస్తూ వాడుకోవాలి యాక్చువల్గా. లేకపోతే ఏమవుతుంది అనేది వాట్ వీఆర్ ఇప్పుడు చూస్తున్నాం కదా, అనుకోని వర్షాలు, అనుకోకుండా తీవ్రంగా ఎండ ఉండటం. అసలు ఈ టైంలో మనం ఎప్పుడు ఏసీ వేసుకున్నది లేదు. ఇప్పుడు ఈ లాస్ట్ 10 days బ్యాక్ అయితే ఎండలకి ఏసీ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 96-2000 ప్రాంతంలో హైదరాబాద్ వచ్చేటప్పుడు గుంటూరు నుంచి మాకు ఆ టైంలో ఏసీ బస్సెస్ లేవు, మామూలు బస్సులో వచ్చేసేవాళ్ళం. ఎండాకాలంలో వస్తే మొత్తం సింపుల్ టీషర్ట్ వేసుకుని హైదరాబాద్ వస్తాం. హైదరాబాద్ రాగానే హైదరాబాద్లో చలి ఉండేది ఎండాకాలంలో. మార్నింగ్ దిగుతాం బస్సు. ఇక అప్పుడు స్వెటర్స్ వేసుకుని ఆటో ఎక్కేసి ఇట్లా వణుకుతూ ఇంటికి వెళ్ళిపోవడం. దట్ వాజ్ ద ఎన్విరాన్మెంట్ అప్పుడు. ఈరోజు బస్సెస్ ఏసీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏసీ బస్ కోసం ఎక్కువ ఏసీ పెడతాడని స్వెటర్ కూడా పెట్టుకుంటున్నాం అవసరాన్ని బట్టి. చలికాలంలో ఇక్కడికి వచ్చినా కూడా ఆటో ఎక్కేటప్పుడు స్వెటర్ తీసుకుని చలికాలంలో ఇంటికి వెళ్తున్నాం. ఇది 4 o'clock 5 o'clock. దట్ ఈస్ వై ఇట్ ఈస్ చేంజింగ్. వీ నీడ్ టు అబ్జర్వ్ దట్. ఇది మన జీవితంలో చుట్టుపక్కల ప్రతిదీ మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు హైడ్రా కమిషన్ తీసుకుంటే 100% కరెక్ట్ అంటారు. దీనిలో 2 ఉన్నాయండి. హైడ్రా డెసిషన్ అనేది కరెక్ట్, బట్ అప్రోచ్ ఈజ్ నాట్ కరెక్ట్. అప్రోచ్. సో ఇది కూడా ఎందుకంటే ఈ కుంటలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, వాటర్ ఏమవుతుంది మీకు ఎప్పుడైనా కుంటలు చుట్టుపక్కల పడిన వర్షం ఎప్పుడైతే అక్కడ బిల్డింగ్స్ కానీ కాంక్రీట్ కానీ లేకపోతే వర్షం అంతా భూమిలోకి వెళ్ళి భూమి పైనుంచి చెరువులోకి వెళ్తుంది. అలానే భూమి లోపల నుంచి కూడా లేయర్స్ కూడా చెరువులోకి వెళ్తుంది అనమాట. సో అదేమవుతుంది, చెరువు అంతా నిండిపోయి ఉంటుంది. ఆ చెరువు మళ్ళీ ఏం చేస్తుందంటే ఆ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ని మాయిశ్చర్ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఆ తడిని ఉండేటట్టుగా మెయింటైన్ చేస్తుంది. భూమి కింద ఆల్రెడీ ఒక పెద్ద ఇంజన్ నడుస్తుంటుంది, మైక్రోబయం అంటాం దాన్ని. సో అదేంటంటే ఎప్పుడు పర్కులేట్ చేస్తూ ఉంటుంది ల్యాండ్ని. సో దానివల్ల ఏమవుతాయి, మనకు చెట్లు చుట్టుపక్కల బాగా గ్రో అవుతాయి. అంటే విపరీతంగా దట్టంగా గ్రో అవుతాయి. దట్టంగా గ్రో అయిన ట్రీస్ వృక్షాలు ఏదైతే ఉన్నాయో అవి క్లౌడ్స్ని అట్రాక్ట్ చేస్తాయి. క్లౌడ్స్ని అట్రాక్ట్ చేసినప్పుడు ఇట్ బికమ్ రెయిన్. మళ్ళీ రెయిన్, ట్రీ, ఇదంతా ఇదొక సైకిల్ అనమాట. సో ఈ సైకిల్ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం. చుట్టుపక్కల బిల్డింగ్స్ కట్టేసాం అనుకోండి, బిల్డింగ్స్ కడితే వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే కాంక్రీట్ మీద పడిన వర్షము 85% ఏమవుతుందంటే కాంక్రీట్ పీల్చుకుంటుంది, మళ్ళీ ఎండ రాగానే ఎవాపర్ అయిపోతుంది. అది భూమి లోపలికి వెళ్ళి చెరువులోకి వెళ్ళి ఛాన్సే లేదనమాట. నెంబర్ 1 అక్కడ ఒక అనర్థం జరుగుతుంది. నెంబర్ 2 ఏంటంటే బిల్డింగ్స్ అడ్డం ఉండటం వల్ల వాటర్కి వెళ్ళే దారి ఉండదుగా. చెరువులకి వెళ్ళాలి, అది వెళ్ళేటప్పుడు దారి ఉండదు కాబట్టి ఏమవుతుంది, ఇళ్లలోకి, సెల్లార్లోకి, ఇక ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇలా వచ్చేస్తుంది అనమాట. అంటే దాని తీవ్రత అలా ఉంటుంది, తీవ్రంగా. అప్పుడు ఎవరికి లాస్, మనకే. ఇప్పుడు చూసారు రీసెంట్ పేపర్లు చూసి కొన్ని 100 కార్లు ఇంజన్స్ పని చేయట్లేదు, వాటర్లో వెళ్ళిపోయినాయి, ఇన్సూరెన్స్లు అన్నీ బిజీ ఉన్నాయి, సర్వీస్ సెంటర్స్ అన్నీ బిజీ ఉన్నాయి. దిస్ ఈజ్ వే గోయింగ్ అనమాట. సో ఇలాంటి ప్రకృతి వైపత్యాలకి ఇబ్బంది మనమే కాబట్టి ఈ హైడ్రా లాంటి దాన్ని తీసుకొచ్చి దాన్ని క్రమబద్ధం చేయాలనేది ఒక ప్లానింగ్తో గవర్నమెంట్ ముందుకెళ్తుంది. హైడ్రా ఈజ్ 100% కరెక్ట్, దాని అప్రోచ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఐ కెన్ సే. ఎందుకంటే ఒక గవర్నమెంట్కి ప్రకృతి పట్ల ఇంత తీవ్ర స్థాయిలో శ్రద్ధ తీసుకోవడం అనేది మనం ఎప్పుడు చూడలేదు. ఏదో వస్తుంది హైడ్రా అయితే తెచ్చారు కానీ ఇంత హడావిడి ఉంటుందని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో దీంట్లో హైడ్రాలో ఎఫెక్ట్ 3 perception ఉంటుంది. ఎఫెక్ట్ అయిన వ్యక్తుల్లో ఎలా ఉంటుంది, ఒకళ్ళు సెలబ్రిటీస్ లేకపోతే హై పొలిటీషియన్స్ నెట్వర్క్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి హైడ్రా వచ్చేసి ఏదో ఆ చెరువు గట్టు మీద కట్టారని చెప్పేసి కొట్టేసినా కూడా వాళ్ళు కొంచెం ఆ బ్రాండింగ్ ఏదైనా పోతుంది, చిన్నపాటి లాస్ ఉంటుంది, కానీ వాళ్ళకి ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ దెమ్. ఓకే, సో వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఇది ఒకటి. నెంబర్ 2 వచ్చేసరికి అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లైక్ ఎఫిలెంట్ పీపుల్ అనమాట. వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. బట్ ఏంటంటే
మంచి కూడా తప్పు ఉంది కదా, మనం ఏం వాయిస్ రైజ్ చేస్తాం, పరువు పోతుందని ఒకవైపు ఉంటుంది. ఇంకోవైపు కొంచెం ఎమోషనల్ బాండింగ్ ఉంటుందిగా, ఇల్లు అవన్నీ కన్స్ట్రక్షన్ డిస్టర్బ్ అయ్యిందని చెప్పి ఎమోషనల్ బాండింగ్తో బాధ ఉంటుంది. ఒకవైపు విపరీతమైన కోపం కూడా ఉంటుంది. దే విల్ వెయిట్ ఫర్ ద టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా దాన్ని ప్రొటెస్టెంట్లో తీవ్ర స్థాయిలో ప్రొటెస్ట్ చేస్తారు దీన్ని. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసరికి సామాన్య మానవులు. వీళ్ళకి ఇవేం ఉండదు, మనం తప్పు చేసాం, నేనున్న ఇల్లు నన్ను డిస్ట్రాయ్ చేసి నన్ను బయటపడేశారనేది ఒక తీవ్రమైన బాధ ఉంటుంది. ఎందుకంటే హోమ్ ఈజ్ ద నెక్స్ట్ సెంటిమెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఫస్ట్ ఫ్యామిలీ సెంటిమెంట్ మనకి, తర్వాత హోమ్ అనమాట. ఇంటికి సంబంధించిన మమకారం, లేకపోతే మనం ప్రతి వస్తువు కొనేటప్పుడు కానీ, లేకపోతే ఇల్లే కొనేటప్పుడు కానీ, పెయింట్స్ దగ్గర కానీ, వాస్తు విషయంలో కానీ అన్నీ అత్యంత జాగ్రత్తలు ఎక్కువ టైం తీసేసి మనం సెలెక్ట్ చేసుకుని చేస్తాం. ఇది నాట్ ఓన్లీ ఒక షెల్టర్ కాదు, ఇది ఒక ఎమోషనల్ బాండింగ్ అనమాట. ఇలాంటివి పడగొట్టినప్పుడు చాలా తీవ్రంగా బాధపడాల్సి ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ వే గోయింగ్ అని. అయితే వీళ్ళు అనేది ఏంది యాక్చువల్గా, సార్ నాకు హుడా అప్రూవల్ ఉంది ల్యాండ్కి, బిల్డర్స్ ఏమంటారు మాకు హుడా అప్రూవల్ వచ్చింది, మేము కన్వర్షన్ పే చేసాము, నాకు హుడా ఛార్జెస్ పే చేశాను, తర్వాతనేమో నాకు బిల్డర్స్ ఫైనాన్స్ వచ్చింది, బిల్డర్ ఫైనాన్స్ ఎస్బీఐ నుంచి కూడా వచ్చింది, ఎస్బీఐ నుంచి కూడా నాకు లోన్ శాంక్షన్ అయింది, వాళ్ళు త్వరగా ప్రాసెస్ చేశారు డాక్యుమెంటేషను, నేను బిల్డింగ్ కట్టాను, అమ్మాను, మళ్ళీ కస్టమర్లు కొన్నారు, కస్టమర్లు కూడా ఈ ప్రాసెస్ అంతా చేసుకున్నారు, కస్టమర్లు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ డబ్బులన్నీ గవర్నమెంట్కి వెళ్తాయి, ఈ ట్యాక్సెస్ జిఎస్టీలు అవి కూడా గవర్నమెంట్కి వెళ్తాయి. అలానే బిల్డర్ కట్టినప్పుడు పే చేసే హుడా ఫీజెస్ వాళ్ళకే వెళ్తాయి. అట్లానే ఇది అసెట్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఎవ్రీ ఇయర్ పే చేసే, ఇవన్నీ ఎవ్రీథింగ్ గవర్నమెంట్కి వెళ్తాయి అనమాట. సో ఇవన్నీ మేము ఆల్రెడీ పే చేసి వారిని ప్రాంప్ట్గా ఉన్నప్పుడు ఇప్పుడు సడన్గా వచ్చేసి హడాని కూల్ చేస్తే మా పరిస్థితి ఏంటి అనేది ఒక ఇది అనమాట. దట్ ఈస్ వే ఐ టోల్ దట్ అప్రోచ్ అనేది అసలు కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అనమాట. ఒకటి డెస్టినేషన్ మంచిదే ఉండాలి, దానికి వెళ్ళే మనం రూట్ కూడా మంచిదే ఉండాలి. సో దీనికి గవర్నమెంట్ ఏంటంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఎగ్జిట్ ప్లాన్ అని 3 తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, ఇప్పటివరకు కొడుతూ వచ్చారు, కొన్ని దగ్గరకు వచ్చేసరికి ఇంకక్కడ హెల్డప్ అయ్యారు. మే రీజన్స్, కాలేజీలు అనే స్కూల్స్ అనే వాటి మీద రీజన్. మొన్న 4th ఒక 2-3 రోజుల క్రితం హైకోర్టు కూడా ఒక ఎన్విఎన్ అనే కన్స్ట్రక్షన్ ఒక 12 acres ఏదో వాళ్ళది ఏదో హుడాలో నోటీస్ ఇస్తే వాళ్ళు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు మొత్తం. ఇంకా ఇప్పుడు ఒక్కళ్ళ తర్వాత కూడా స్టేలు తెచ్చుకోవడం స్టార్ట్ అవుతారు, ఇంకా అది ఇదైపోతుంది అనమాట. బట్ ఈ డిస్టర్బెన్స్ ఏదైతే ఉంటుందో అది మనసులో బాగా ఉండిపోతుంది, తర్వాత బాగా ఉంటుంది. తర్వాత ఏమో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడిన వాళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలామంది ఉన్నారు. సో ఇది వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ని కొంచెం ఎఫెక్ట్ అయితే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో అక్కడ గవర్నమెంట్ పడిపోవడానికి మేజర్ రియల్ ఎస్టేట్లో అంటే చాలామంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడిన వాళ్ళకి వృత్తి లేక, డెవలప్మెంట్ లేక, అవి లేక, దీస్ ఆర్ ద రీజన్స్, వన్ మేజర్ రీజన్ అనమాట. డెవలప్మెంట్ లేకపోతే ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట. అట్లానే రియల్ ఎస్టేట్ బాగుంటే ఎంత క్రేజ్ ఉంటుంది అసలు యాక్చువల్గా. చూసారా, మనం కేసీఆర్ని రెండోసారి ఎందుకు ఎన్నుకున్నారు, చంద్రబాబు నాయుడు ఆ టైంలో 2వ సారి ఎందుకు ఎన్నుకున్నారు. దీస్ ఆర్ ఆల్ ద మేజర్ ఏంటంటే గవర్నమెంట్ బాగా వర్క్ చేస్తుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా కనుక వస్తూ ఉంటే జనాలకి ఉద్యోగాలు దొరుకుతాయి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా చాలామంది బ్రతుకుతూ ఉంటారు. రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగుంటుంది. హైదరాబాద్ కూడా ఈ విధంగా విస్తరించడానికి కారణం మీరు అన్నట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, రియల్ ఎస్టేట్ ఆటోమేటిక్. కానీ ఎందుకో 1 year నుంచి కాస్త డల్గా ఉంది. ఇప్పుడు కూడా కొంతమంది అడ్వాన్స్ నుంచి వెనక్కి తీసుకుంటున్నారు బిల్డర్స్ దగ్గర నుంచి అని చెప్పి వినిపిస్తుంది మాట. ఎంతవరకు నిజం అది? అది కరెక్టేనండి. ఒక భయం వస్తుంది కదా యాక్చువల్గా. రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే ఈ భయం అనేది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది మార్కెట్ మీద? కొంతవరకే చూపిస్తుంది, తర్వాత ఏముండదు. బట్ స్టార్టింగ్లో ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు మేమే చూస్తుంటాం కదా, ఒక మంచి ప్లాట్ ఉంది, హైవే మీద ఉంది, రేట్ తక్కువ, బాగుంది, నాకు డబ్బులు అవసరం, తక్కువ రేటుకి ఇస్తాను, వాస్తుపరంగా అంతా బాగుంది, దాని పక్కనే 2-3 సమాధులు ఉన్నాయనుకోండి, అంటే చిన్నదే, అది ఇగ్నోరబులే, ఇంకొనరు, సెంటిమెంట్, అది సెంటిమెంట్. అలానే బిల్డింగ్ చాలా బాగుంది, ఎవ్రీథింగ్ సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది, మొత్తం బాగుంది, రేట్ కూడా తక్కువ వస్తుంది, బ్యాంక్ లోన్ అన్నీ వస్తున్నాయి, చిన్న వీధుసులు ఉంది, కొనరు, వాస్తు వృద్ధి ముందు కొనరు. అంటే ఒక చిన్న ఇది చాలన్నమాట. అలానే ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు భయపడుతున్నారు యాక్చువల్గా. సో ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకూడదు అనేది, దానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం వెబ్సైట్ ఒకటి ఉంది, www.lakes.hmda.gov.in. దాంట్లో మీకు అన్ని లేక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఫైండ్ అని ఉంటుంది, దాని మీద Ctrl F అని కొడితే ఫైండ్ లొకేషన్స్ చూసి మీరు దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏ లొకేషన్, ఏ చెరువు అయితే, ఏ ఏరియాలో అయితే చూస్తున్నారో ఆ ఏరియా క్లిక్ చేస్తే అక్కడ ఉన్న చెరువులు కనిపిస్తాయి. చెరువులతో పాటు 2, ఒక బ్లూ లైన్ ఒకటి, రెడ్ లైన్ ఒకటి కనిపిస్తుంది. బ్లూ లైన్ అనేది బఫర్ జోన్ కింద చూపిస్తుంది, రెడ్ లైన్ అనేది క్యాస్టల్ జోన్ కింద చూపిస్తుంది, అంటే బఫర్ నెక్స్ట్ జోన్ అనమాట. సో ఇవి చూపిస్తుంది అనమాట. దీన్ని మళ్ళీ మీరు వెరిఫై చేసుకోవాలంటే, దీన్ని మీరు డాటా తీసుకుని ఈ సర్వే నెంబర్స్ వెరిఫై చేసుకోవాలంటే ధరణి పోర్టల్లో అగ్రికల్చర్ ల్యాండ్స్కి వెళ్ళేసి అక్కడి నుంచి మనం ఈ డీటెయిల్స్ అని ఇస్తే
అక్కడ కూడా కెరెస్ట్రియల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ మ్యాప్స్ ఓపెన్ అవుతాయి, దాంట్లో సర్వే నెంబర్స్ అన్ని చూసుకోవచ్చు. ఇది చిన్న ఇది యాక్చువల్ వెరిఫికేషన్ దట్స్ బిఫోర్ దట్. అంతేగాని దానికి భయపడాల్సిందైతే ఎట్టి పరిస్థితుల్లో ఒక చిన్న సొల్యూషన్ ఉన్న దాన్ని పక్కన పెట్టేసి రియల్ ఎస్టేట్ పడిపోయింది మేము తీసుకోలేము అంటాం అనేది అది కూడా కరెక్ట్ కాదు. అది బయ్యర్స్కి లాసే, బిల్డర్ కూడా లాస్. మీ దృష్టిలో మార్కెట్ ఎలా ఉంది ప్రెసెంట్? మార్కెట్ అయితే రిజిస్ట్రేషన్ కావచ్చు చుట్టుపక్కల మొత్తం ఎలా జరుగుతుంది? యాక్చువల్గా చెప్పాలంటే అందరూ రెండు రకాలు ఉన్నాయండి దీంట్లో. మనం ఎప్పుడైతే స్టార్టింగ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు నుంచి, తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ మారిపోవటం, మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్స్, మళ్ళీ గవర్నమెంట్ మారిపోవటం, కొత్త గవర్నమెంట్ రాగానే ఇక్కడ కొంచెం కదలికలు, ఐ మీన్ టు సే కొత్త గవర్నమెంట్ మీద జనాలకి దృష్టి ఉంది, నెక్స్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ అనేది. మెయిన్ ఇదేంటంటే హైదరాబాద్ ఇన్వెస్టర్స్ మార్కెట్. ఇన్వెస్టర్స్ ఇప్పుడు 70%. ఇన్వెస్టర్స్ అంటే ఇప్పుడు ఎండ్ యూజర్స్ ఉంటారు, నాకు ఇల్లు కావాలి కొనుక్కుంటా, రేట్లతో సంబంధం లేదు, నాకు ఈ ఇల్లు నచ్చింది, నా పిల్లలు ఇక్కడ చదువుకుంటారు, నాకు ఇక్కడ జాబ్ ఉంది, నాకు కంఫర్ట్ ఉంది, నేను కొనుక్కుంటా. ఈ ఎండ్ యూజర్స్ వీళ్ళకి ఇవన్నీ ఆలోచించరు ఎండ్ యూజర్స్. అదే వీళ్ళు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, నేను ఇక్కడ ఒక ₹1,00,00,000 పెడితే నాకు 1 ఇయర్కి ఎంత వస్తుంది, 2 ఇయర్స్, ఈ బ్యాచ్ ఎక్కువ మంది ఉన్నారనమాట. సో వీళ్ళు ఏంటంటే ప్రతిదిగా మేము ఇన్వెస్ట్ చేస్తే వస్తుందా రాదనేది చెక్ చేస్తూ ఉంటారు. దే ఆర్ ద గేమ్ చేంజర్ ఇంకా చెప్పాలంటే. అంటే వీళ్ళు కనుక ఎక్కువ బాగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసుకుంటే రియల్ ఎస్టేట్ ఒక రేంజ్కి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళు కనుక ఇట్లాంటి భయాలు ఆగిపోతే మళ్ళీ ఆగుతూ ఉంటుంది అనమాట. జరిగింది ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జివో ట్రిపుల్లోను తీయమని చెప్పడం ఒకటి, తర్వాత ఏమో మెట్రో కొంచెం చేంజెస్ చేయడం, ఫార్మసిటీ షిఫ్టింగ్, దీంతో మళ్ళీ జనాలు కొంచెం ఆలోచనలో పడ్డారు వాట్ హ్యాపెండ్ అని. తర్వాత ఇమీడియట్గా సీఎం దృష్టికి తీసుకెళ్తే ఆయన మళ్ళీ లేదు హైదరాబాద్ని నాకు ఐమ్ ద రియల్టర్ ఓన్లీ, హైదరాబాద్ని ఒక రేంజ్కి తీసుకెళ్తామని చెప్పేసి ఇమీడియట్గా ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించిన ఆగిపోయిన పనులు స్టార్ట్ చేయడము, తర్వాత ఏమో సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుకుని కొన్ని హైవేస్ పెండింగ్ అనేవి శాంక్షన్ చేసుకుంటాం. ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. బాంబే హైవే ఒకటి, బెంగళూరు. ఎందుకు స్ప్రెడ్ అవ్వట్లేదు మార్కెట్లో జరుగుతున్న వర్క్స్? మీరు అన్నట్టు ట్రిపుల్ సంబంధించి వర్క్స్ కావచ్చు, అంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల కావచ్చు, ఇది ఎందుకు హైలైట్ అవ్వట్లేదు? అదేముందంటే జనరల్గా చెడు అట్రాక్ట్ చేస్తుంది జనాన్ని ఎప్పుడైనా టక్కని, అందుకే అటువైపు వెళ్ళిపోతారు అనమాట. దట్ ఈస్ వాట్. అది తాత్కాలికంగానే ఉంటుంది, ఎక్కువగా కాలం అయితే ఉండదు. ఆబ్వియస్లీ మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇవి అట్రాక్ట్ అయిపోతాయి, దాని మీదకి వెళ్ళిపోతాం అనమాట. సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా చూపిస్తుంది, చాలా చూపిస్తుంది. సోషల్ మీడియా ఇస్ రూలింగ్ నౌ ఏ డేస్. పీపుల్ ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఇన్ సోషల్ మీడియా ఆఫ్టర్ ద జాబ్ టైం తర్వాత ఎక్కువగా సోషల్ మీడియాలోనే టైం. ఇవి నా డ్రైవర్ కింద ఉన్నాడు, ఇప్పుడు మీరు చూడండి అదే దాంట్లో ఉంటాడు. దేర్ ఈజ్ నో ఎనీ అదర్ వర్క్ అనమాట. దట్ ఈస్ ఎవ్రీబడి నేర్చుకోవట్లేదు ఎవరు అంతే. పిల్లలు కూడా అంతే. ఇప్పుడు చదువుకోవాలి, ఈరోజు ఏమవుతుంది, రేపు ఈ సబ్జెక్ట్ ఉన్నాయి, రేపు ఈ సబ్మిట్ చేయండి అని పిల్లలకి ఫోన్లో పంపించగానే పిల్లలు తీయగానే ఇంక ఇన్స్టా వెళ్తుంది బై డిఫాల్ట్. ఇక అసలు ఫోన్ పట్టుకునేది దాంట్లో ఏముంది కంటెంట్ చూసుకొని రాసుకోవాలనే ఉద్దేశం ఉంటుంది. తీయగానే ఆల్రెడీ పాపప్స్ వచ్చి ఉంటాయి అనమాట, అవి దాంట్లో టైం వెళ్ళిపోతుంది. సో సోషల్ మీడియా ఇస్ రూలింగ్ రైట్ ఎనీథింగ్ రైట్ నౌ. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్ కొంత ఉంది. అందుకే మీలాంటి వాళ్ళు కొంచెం విజ్ఞత కలిగిన రియలేటర్తో కూర్చోబెట్టి ఎక్కువగా ప్రమోట్ చేసేస్తే ఇవన్నీ నలిఫై అయిపోతాయి. ఇది సూక్ష్మంగా అయితే, ఇది స్థూలంగా మనం ఎలా స్టడీ చేయాలి కంపేర్ విత్ హైదరాబాద్లో ఈ రోజు కూడాను రియల్ ఎస్టేట్ కంపేర్ టు ఆల్ అదర్ సిటీస్ ఇన్ ఇండియా, హైదరాబాద్ ఈజ్ వండర్ఫుల్. హిస్టరీ టెల్లింగ్ దట్ బెంగళూరు ఉంటుంది ఫస్ట్ ప్లేస్, సెకండ్ వేరే ప్లేస్ ఉండేది పూణే. ఇప్పుడు ఇప్పుడు అన్నీ పోయి హైదరాబాద్ బికమ్ నెంబర్ 1. చూడండి లాస్ట్ అన్రాక్ స్టడీస్ కానీ జేఎల్ఎల్ స్టడీస్ కానీ మనం తీస్తే ఇక్కడ 2019 నుంచి 2024 స్టడీస్ అదే మనకి గణనీయంగా రేట్లు పెరిగినాయి. ఇక్కడ సప్లై కూడా పెరిగింది, బయర్స్ కూడా కొన్నారు, ఆఫీసెస్ స్పేసెస్ పెరిగినాయి. అంటే బెంగళూరు బికమ్ సెకండ్ ప్లేస్. మనది రేట్ల విషయంలో ఒక 2 ఇయర్స్లోనే 89% పెరిగిపోయింది, అక్కడ 54% ఉంది పెరుగుదల. అట్లనే జాబ్స్, అట్లనే ఈ మన రెంటల్ వాల్యూస్ విషయంలో కూడా ఇప్పుడు రెంటల్ వాల్యూ హైదరాబాద్ కూడా పెరుగుతూ వస్తుంది, ఇంతకుముందు అది లేదు. సో ఇట్లాగా అబ్జర్వ్ అవుతూ వస్తుంది రియల్ ఎస్టేట్ మార్కెట్. అంటే మీరు నిజంగా కనుక స్థూలంగా అంటే అలా కనుక స్టడీ చేస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇవన్నీ చిన్న పట్టించుకోం. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, లాస్ట్ టైం కూడా నేను చెప్పినట్టున్నాను. మనం ఒక 5th ఫ్లోర్ నుంచి కింద చూస్తున్నాం అనుకోండి, సపోజ్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, ఏదన్నా యాక్సిడెంట్ జరిగే ముందు ఒక 2 వెహికల్స్ కొలడే ముందు ఫస్ట్ మనకి తెలిసిపోతుంది ఇది గుద్దుకుంటాయని చెప్పి. విల్ కమ్ టు దట్ ఈస్ ద స్థూలంగా ఆలోచించడం అంటే అదనమాట. విల్ కమ్ టు నో వాట్ హ్యాపెండ్ ఇమీడియట్గా. అదే ఆ వెహికల్స్ పక్క నుంచి బైక్ మీద వెళ్ళేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు, లేకపోతే సైకిల్స్ మీద వెళ్ళేవాళ్ళకి అర్థం కాదండి, అది దే డోంట్ అండర్స్టాండ్ అనమాట. సో ఇది సూక్ష్మం. యాక్చువల్గా అయితే మనం అలా స్థూలంగా చూసుకోవాలి వాట్ ఈస్ హ్యాపెనింగ్ మార్కెట్ అనేది. అంటే ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, అట్లనే ఇళ్ళ రేట్లు ఎలా పెరుగుతూ వస్తున్నాయి, ఇవన్నీ దీన్ని కనుక ఆలోచిస్తే ఈ మార్కెట్తో మనకి ఇది ఉండదు. ఈ రోజు కూడా అనండి ఎన్ని ఉన్నా కూడా
ఈ రోజు కూడా ఇన్వెస్ట్ చేయాలంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. నువ్వు డబ్బులు సంవత్సరం క్రితం నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం, రేపు ఇన్వెస్ట్ చేద్దాం, చూద్దాం అని వెయిటింగ్లో ఉన్నాడు, కోట్ల రూపాయలు పెట్టుకుని అలా కూర్చున్న వాళ్ళు ఆల్మోస్ట్ 1.5 years నుంచి అంతే ఉన్నారు. దే డిడ్ంట్ ఇన్వెస్ట్. అలా అని చెప్పేసి లాస్ట్ ఇయర్కి ఒక 13% నుంచి 15% గ్రోత్ అయితే వచ్చింది, పెరిగింది. మనకి రిజిస్ట్రేషన్స్ డాటా తీసుకుంటే తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ ఈ మార్చ్ ఏప్రిల్ మే జూన్లో ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి, ఈ సంవత్సరం ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి అలా చూసుకున్నా. రేట్లు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా చూసుకున్నా అంటే 15 to 18% అయితే పెరిగింది. అంటే ఈ 1 year బ్యాక్ ఇఫ్ దే ఇన్వెస్ట్, కొంచెం ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేస్తే ఒక 15% వచ్చినట్టే కదండి. ₹1 కోటి 15 లక్షలు వచ్చిందంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ డీల్ కదా. సో చాలామంది ఇలా స్టక్ అవుతున్నారు, కానీ అది ఇట్స్ నాట్ కరెక్ట్. రియల్ ఎస్టేట్ ఇస్ వండర్ఫుల్ హియర్. ఇక్కడ ఎప్పుడు ఆగదు. ఇవన్నీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది. బట్ అవన్నీ చిన్నవే అనమాట. ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ ఒక సంస్కరణలేనండి మొత్తం. దిస్ ఇస్ ఒక సంస్కరణ అంటే ఒక గొప్ప మార్పు కింద మనం కన్సిడర్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. కానీ మన ఛానల్ ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు ఫాలో అవుతూ ఉంటారు. ఎన్ఆర్ఐలు ఇప్పుడు కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అసలుకి? ఇన్వెస్ట్ చేస్తే రైట్ టైం అయినా? అప్రిషియేషన్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? గతంలో అడపదడప వచ్చేవాళ్ళు, చూసుకునే వాళ్ళు, పెట్టేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా అటుగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఓ పక్క అమరావతి, మరో పక్క హైదరాబాద్, మరో పక్క హైదరాబాద్ తీసుకుని వచ్చారు. ముఖ్యమంత్రి గారు 4th city అని చెప్పి ఆయన ముందుకు వెళ్తున్నారు. RRR చుట్టూ మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఈ కన్ఫ్యూజన్ మొత్తం బయటపడాలంటే మీరు ఇచ్చే సలహా? సింపుల్ అండి. యాక్చువల్గా ఇప్పుడు ఎక్కువగా మన రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇక్కడ కంటే కూడా అమెరికాలో ఎక్కువగా ఉన్నారు. అమెరికాలో కానీ ఇతర దేశాలు ఎక్కువగా ఉన్నారు. మనకంటే ఎక్కువ స్టడీ చేసేది కూడా వాళ్ళే. ఇంకా అది లక్వాన్లోకి తెలియదు, కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ బాగా చదువుకునే వెళ్తారు కాబట్టి చాలా అనాలిసిస్ చేస్తారు. ప్రతి విషయంలో చాలా మైక్రో లెవెల్ మ్యాక్సిమం అన్నీ చేస్తారు. ఇది ఎక్కువగా చూసినప్పుడు ఇప్పుడు హైదరాబాద్ గురించి ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళు ఇంకోటి చెప్తారు, వాళ్ళ బాధలు చెప్తారు, గవర్నమెంట్ ఏమో అది చెప్తుంది. ఇవన్నీ వింటే రియల్లీ కన్ఫ్యూజ్. వాళ్ళు ఇక్కడ ఉంటే వాస్తవిక పరిస్థితి తెలుస్తుంది, ఏం జరుగుతుంది అనేది. వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళకి ఈ న్యూస్ ఛానల్స్, పేపర్ చదివేసి భయపడటం అనేది ఇంకా అది కామన్ థింగ్ అనమాట. దే ఆర్ ఎఫ్రైడ్ ఆఫ్ అబౌట్ ఇట్, బట్ దే నీడ్ నాట్ ఎఫ్రైడ్. భయపడాల్సిన అవసరమే లేదు. యాక్చువల్గా నేను ఎప్పుడేం చెప్తాను కదా, ఇవి కాదు స్టడీ చేయాల్సింది మనం. మార్కెట్ ఎలా ఉంది, ఎన్ని కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, తర్వాత గ్రోత్ ఎలా ఉంది, కంపెనీస్ ఎలా వస్తుంది, ఎంప్లాయ్మెంట్ ఎలా వస్తుంది, అట్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా వస్తుంది, ఒక 5 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎలా ఉంది, 10 ఏళ్ల క్రితం ఎలా ఉంది, రాబోయే 5 ఏళ్ళు ఎలా ఉంటుంది, రాబోయే 10 ఏళ్ళలో ఎలా ఉండబోతుంది. ఇవి కనుక ఆలోచిస్తే మాత్రం దే డెఫినెట్లీ దే విల్ come out అనమాట. నా సిన్సియర్ సజెషన్, నీడ్ నాట్ టు గెట్ ఎనీ కన్ఫ్యూజన్. యాక్చువల్ నో కన్ఫ్యూజన్ అట్ ఆల్. ఇప్పుడు హైడ్రా కూడా ఉంది కాబట్టి కొనుక్కునేటప్పుడు నేను ఇప్పుడు చెప్పాను కదా, HMD లేక్స్ ఇలాంటి వెబ్సైట్స్ చూసుకొని, జాగ్రత్తలు చూసుకొని మనం వెళ్ళి హ్యాపీగా వాళ్ళతో డాక్యుమెంటేషన్ చూసుకుని కొనవచ్చు అనమాట. చక్కగా ఎప్పుడైతే మార్కెట్ సరిగా నడవదో బయ్యర్ టైం అవుతుంది. దే ఆర్ ది బిగ్ విన్నర్ అవుతారు. యాక్చువల్గా మీకు చూసారా 2008లో రిసెషన్ వచ్చిన తర్వాత మార్కెట్ పడిపోయింది ఇండియా, మన హైదరాబాద్లో. తర్వాత 2012-13లో మన తెలంగాణ ఇష్యూస్ వల్ల, అట్లనే 2016లో నోట్ బంద్ వల్ల, దీనివల్ల బాగా గణనీయంగా పడిపోయిన మార్కెట్ 2018లో కొంచెం ఇంకా విసిగిపోయిన వాళ్ళు 18 నుంచి కొంచెం ఇన్వెస్టర్స్ బయటకు వచ్చి ఇన్వెస్ట్మెంట్, అప్పుడు మార్కెట్ లేదు బట్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే దే ఆర్ ద డేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకేం చేస్తాం పదా తీసుకుందాం పడి ఉంటుందని. అట్లా 2018 నుంచి 2019 ఎండింగ్ వరకు జనాలు ఇన్వెస్ట్ బయర్స్ మార్కెట్ ఫ్రమ్ ద బిగినింగ్, దట్ ఈస్ బయర్స్ మార్కెట్. ఎక్కువ లాభపడింది కూడా అదే టైం, ఎక్కువ లాభపడింది వాళ్ళే అనమాట. 2019 ఎవరైతే తీసుకుంటారో బయర్స్, దెన్ దే విల్ బి గేమ్ చేంజర్ అనమాట. దే ఆర్ లైక్ గో ఎనీథింగ్ అనమాట. అది విషయం. 4th city, అసలు ఈ 4th city కాన్సెప్ట్ అనేది ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ముఖ్యమంత్రి గారు తీసుకొని వచ్చారు. ఎక్కడైతే ఫార్మాసిటీ ఉందో ఆ ఫార్మాసిటీ రద్దు చేయగానే మార్కెట్ మీద కొంత ప్రభావం చూపించాను. అదే ప్లేస్లో మళ్ళీ 4th city తీసుకొని వస్తాను అని చెప్పారు. మరి అటు సైడ్ మార్కెట్ పెరిగే అవకాశం ఉందా? శ్రీశైలం హైవే కావచ్చు, అక్కడికైనా 4th city వస్తే ఇటు బెంగళూరు హైవే, ముంబై హైవే, నాగార్జునసాగర్ హైవే, విజయవాడ హైవే ఎలా ఉంటుంది ఈ లొకేషన్స్? రిగార్డింగ్ ద 4th city అంటే అండి, యాక్చువల్గా ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ లైక్ గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయనుకోండి, ఒక సిటీ బాగా పెరిగిపోయిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు సిటీ గ్రో అవుతూనే ఉండాలి. దే వాంట్ టు గ్రో అనమాట. ఆ సిటీ ఎప్పుడైతే గ్రో అవుతుంటుందో పీపుల్ వస్తుంటారు, ఉద్యోగ అవకాశాలు వస్తుంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వచ్చి ఉండేవాళ్ళు ఉంటారు. ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు దుబాయ్ లాంటి కంట్రీస్లో ఏంటంటే ఈ సిటీ ఇంకా అది చాలు ఇంకా ఎక్కువైపోయింది అనగానే రిమోట్ లొకేషన్ ఒక 30-40 కిలోమీటర్స్ అని అక్కడ ఒక ఇది స్టార్ట్ చేస్తారు. అక్కడ ఒక ఏదో దుబాయ్ న్యూ సిటీ అని, ఇంటర్నెట్ సిటీ అని ఏదో పేరు పెట్టేసి స్టార్ట్ చేస్తారన్నమాట. సో అట్లాగా అక్కడ డెవలప్మెంట్ అవుతూ ఉంటుందండి.
సో ఇక్కడ డెవలప్ చేయాలంటే ఖర్చు చాలా ఉంటుంది. సిటీకి మధ్యలోనూ సిటీగా అనుకున్న ల్యాండ్స్ కొనుక్కొని డెవలప్ చేయాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. అక్కడైతే ఇంకా ఎక్కడ హెసల్ ఫ్రీ ఉంటుంది, చక్కగా మనకి అఫోర్డబిలిటీ ఉంటుంది, అక్కడ కొంటారు, డెవలప్ చేస్తారు. సో ఒకవైపు అటు డెవలప్మెంట్, సిటీ డెవలప్మెంట్ రెండు నియర్ ఫ్యూచర్లో ఏమవుతుంటే రెండు ఇంటర్ కనెక్ట్ అవుతాయి. అప్పుడు డెవలప్మెంట్ అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు 4th సిటీ అని అన్నారు. నిజంగా అయితే చాలా అవసరం ఉంది ఇలాంటిది. అందరూ హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, తర్వాత ఏమో గచ్చిబౌలి, అందరు ప్రతి ఒక్కళ్ళు ఇదే పాట అనమాట. సో ఈ హైదరాబాద్ మీరు చూడండి ఎలా ఉంటుందంటే ఒక 2000 ఆ టైంలో మొత్తం ఇంకా దిల్షు నగర్, ఎల్బీ నగర్ ఫేమస్ అయినాయి. మా జీవితం ఇదే, ఎల్బీ నగర్, దిల్షు నగర్ అంటాం స్టార్ట్ చేశారు. ఇంకా వేరే దేశం హైదరాబాద్ సిటీ కాదనమాట. అందరికీ కోటి హ్యాబిట్స్ సెంటర్ పాయింట్, ప్రతి ఒక్కళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా కోటి హ్యాబిట్స్ వచ్చేవాళ్ళు. దాని తర్వాత కొంచెం ఐటీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఐటీ చదవడానికి అమీర్పేట వచ్చేవాళ్ళు. ఈ అమీర్పేటలో ఉండటం స్టార్ట్ చేసి ఇంక అమీర్పేట లైఫ్ నో అని చెప్పేసి అక్కడ ఫిక్స్ అయ్యారు. దాని తర్వాత మళ్ళీ మీకు కూకట్పల్లి వెళ్ళిపోయారు, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ అని, ఇంకా అదే లైఫ్ అదే అని చెప్పేసి. దాని తర్వాత హైటెక్ సిటీ అని, మాదాపూర్, కొండాపూర్, ఇప్పుడు నల్లగండ్ల, తల్లాపూర్, మోకిలి ఇవి నడుస్తున్నాయి. దీస్ ఆర్ ఆల్ ట్రెండింగ్ అనమాట. అంటే ఏ టైంలో ఆ టైంలో ఏదైతే మంచి భూమిలో ఉంటుందో ఆ టైంలో దే ఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. ఇలాంటి తరుణంలో ఒక 4th సిటీ ఇలాంటివి తయారు చేయడం అనేది అవసరం చాలా అయితే ఉంది యాక్చువల్. దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ దీన్ని చాలా చిత్తశుద్ధితో ఏదో ప్రకటనలు చేయకుండా దానికి ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకుంటూ ప్రాక్టికల్గా అక్కడ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే దెన్ దట్ విల్ డ్రీమ్ కమ్ అప్. అదర్వైజ్ లైక్ ఎర్లీర్ అమరావతి ఏం చూసారా, డిలే అయిందంటే డిలే ఈజ్ ద పాయిజన్. డిలే అయిందంటే ఇంకంతే ఎటో పోతుంది. లాస్ట్ ఇయర్ అమరావతి 5 yearsలో డెవలప్ అవ్వాల్సింది అమరావతి అనేది కనుమరుగైపోయింది మొత్తం. అలాగనే ఎప్పుడైతే ప్రకటన చేస్తారో థరో ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ ఎప్పుడు ఎంత ల్యాండ్ ఉంది ప్రకటన చేస్తున్నాం, దాంట్లోని కోర్టు కేసులు అడ్డంకులు వస్తాయి, దానికి ముందే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అబ్స్టికల్స్ వస్తాయి, దానికి ముందే ప్లాన్ చేసుకోవాలి. అబ్స్టికల్స్ వస్తే ఏం చేయాలని థరో ప్లాన్, ఎంత ల్యాండ్ ఉంది, దీన్ని ఎట్లా చేయాలని చెప్పి కూర్చొని మాట్లాడుకుని రియల్టర్స్తో కూడా మాట్లాడు. గవర్నమెంట్ ఏం చేయలేదు. ఇవాళ రేపు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రైవేట్ వ్యక్తులకే అనమాట. గవర్నమెంట్ కూడా ల్యాండ్ పూలింగ్ చేసి హెచ్ఎండి లేఅవుట్లో వేసినప్పుడు గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇన్వాల్వింగ్ అనమాట. ఎవరొకరు టెండర్ అనమాట, ఎన్సీసీ వాళ్ళకు, అపర్ణ వాళ్ళకు, ఎవరికొకరికి టెండర్ ఇచ్చేసి ఈ డెవలప్మెంట్ కావాలని చెప్పి గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేస్తుంది. అలాంటి కాంట్రాక్ట్స్ ఫైనల్ చేసుకోవటం, తర్వాత ఇమీడియట్గా అక్కడ ఇనిషియేషన్ చేసుకోవటం వర్క్స్, తర్వాత స్టేజ్ వైజ్గా ముందే ప్రకటించడం. ఈ స్టేజ్లో ఈ ఇయర్లో ఈ డెవలప్మెంట్ అవుతుంది, ఈ ఇయర్లో డెవలప్ అవుతుంది, ఈ ఇయర్లో ముందే ప్రకటించడం, ఆ షెడ్యూలింగ్ ప్రకారం వెళ్తూ ఉండటం. ఇవన్నీ కనుక చేస్తే పీపుల్ విల్ కమ్ టు. ఇవన్నీ జనాలను కొత్త 4th సిటీ అంటే ఈ గవర్నమెంట్లో చాలా చెప్తుంది, ఎప్పుడు వినాలి, ఇవన్నీ ఎప్పుడు కావాలి అన్నట్టుగా ఒక ఇది ఉంటుందన్నమాట. దీన్ని చాలా చిత్తశుద్ధితో చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఒక మినిస్టర్ దీని గురించే రెగ్యులర్గా మాట్లాడుతూ, అట్లానే దీనికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ని కూర్చొని మాట్లాడుతూ, ఇంప్లిమెంట్ చేస్తూ, సైట్ విజిట్ చేస్తూ, ఫోటోలు అప్లోడ్ చేస్తూ, ఇప్పుడు ఇది చేసాము, అప్పుడు అది చేసాము, కాంట్రాక్టర్తో మాట్లాడుకుంటూ, బిల్డర్స్తో మాట్లాడుకుంటూ, దిస్ హ్యాస్ టు ఫ్లో ద న్యూస్ లైక్ ఎనీథింగ్. ఇమీడియట్గా దానికి ఒక ఫౌండేషన్ స్టోన్ వేయటం, కాంపౌండర్లు కట్టడం, ఇవన్నీ ఇట్ హ్యాస్ టు గో. దెన్ పీపుల్ విల్ బిలీవ్, ట్రస్ట్ చేస్తారు. దెన్ ఇమీడియట్గా మార్కెట్ అప్ అవుతుంది అనమాట. రెహమాన్ గారు, ఇప్పటివరకు మన రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి మనం మాట్లాడాలి. ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్దాం మనం. ఓకే, మీరు ఎప్పుడో 20 years అవుతుంది హైదరాబాద్ వచ్చి. ఒకప్పుడు కూకట్పల్లి చూశారు, దిల్షునగర్ చూశారు, ప్రగతినగర్ చూశారు, బిహెచ్ఎల్ చూశారు, ఇవన్నీ ఖాళీ ప్లేస్లు. సాఫ్ట్వేర్ రంగం ఎప్పుడైతే భూమి వచ్చిందో ఒక్కసారికి ఈ ప్రాంతాలు మొత్తం మారిపోయాయి. అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కడ ఉన్నారంటే ఒకటి కూకట్పల్లి, నిజాంపేట, మొత్తం ఆ చుట్టుపక్కలే మొత్తం. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి అక్కడ ఆ ఏరియాల్లో కొనుక్కుందామని దొరకట్లేదు. ఇప్పుడు వీళ్ళంతా ఎటువైపు వెళ్ళాలి? ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉండాలి అని అనుకుంటాము. కొంతకాలం ఫస్ట్ రెంట్లో ఉండటం అట్లా అలవాటు పడతాము, జాబ్స్కి దగ్గర అవుతుంది. ఎప్పుడైతే మనం స్టార్టింగ్లో ఉంటామో అది అలవాటు అయిపోయి ఇక్కడే అనుకుంటాం. బట్ వెన్ యూ గో టు ద ఒక రియాలిటీకి వచ్చేసరికి అక్కడ 5-6 కోట్లు పెట్టి కొనాలంటే కొనలేరు. నిజంగా డబ్బులను కొనటం వేస్ట్ నన్ను అడిగితే వాళ్ళకైతే సింపుల్గా. సో వాళ్ళ లైఫ్ ఎర్నడ్ మనీ అనమాట. సో కొంచెం ఇప్పుడు ప్రధానమైన అడ్డంకి ఏంటంటే ఈరోజు కూడా ఒక మిత్ అని అనుకోవాలి. ఎప్పుడైతే ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మీరు డిస్టెన్స్ అని క్యాలిక్యులేట్ చేశారా, మీరు ముందుకెళ్ళారు. ఆ రోజులు పోయినాయి. డిస్టెన్స్తో క్యాలిక్యులేట్ చేసి ప్రాపర్టీ కొనే రోజులు హాస్ గాన్. టైంతో క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎంత టైంలో వెళ్ళగలుగుతాము అని. నేను చెప్తాను కదా, జూబిలీ హిల్స్ నుంచి ఏఎంబి థియేటర్కి వెళ్ళడానికి ఈ టైంలో మన 6 ఈ టైంలో వెళ్తే 1.5 hour పడుతుంది. నేను అదే శంషాబాద్ నుంచో లేకపోతే ఏమో తుక్కుగూడ నుంచో 40 minutesలో వస్తాను. అవును, దిస్ ఈజ్ ప్రాక్టికల్. సో ముందు ఏంటంటే దీన్ని మనం నేరో చేసుకోవాలి. ప్రాక్టికల్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే మనం ఇక్కడ ఉంటున్నాము, మనకు ఓన్ హౌస్ కావాలంటే ఇక్కడ రాదు, కాబట్టి ఒక 20 minutes 25 minutes డ్రైవ్కి వెళ్తే బాగుంటుంది అనేది చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుని అక్కడ రీసెర్చ్ స్టార్ట్ చేస్తే ఆ ఏరియా కూడా యూ ఫీల్ లైకింగ్ అనమాట. నీకు కూడా అంటే ఫస్ట్ మనం ఎప్పుడైతే సాటర్డే సండే వచ్చింది ఆ ఏరియాలకు వెళ్తాము, సైట్లు చూస్తాము, ఏరియాస్ చూసినప్పుడు మీరే అవక్కవుతారు. అన్నీ మారిపోయి ఉంటున్నాయి. ఎప్పుడో ఒకసారి బాంబే మీదనో లేకపోతే పటాన్ చెరువు దగ్గర లేకపోతే వెళ్ళుండొచ్చు.
కానీ మీరు ఈ పర్సెప్షన్ నేను ఇక్కడ ఒక ప్రాపర్టీ కొన్ని ఇక్కడ ఉంటే ఎలా ఉంటుందని ఒక మైండ్ సెట్తో వెళ్తే యూ చేంజ్ ఎవ్రీవేర్ మార్కెట్ ఉంది, తర్వాత కూరగాయలు దొరుకుతాయి, మెడిసిన్స్ దొరుకుతాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే హైటెక్ సిటీలో ఏమున్నాయో అక్కడే ఉన్నాయి. హైటెక్ సిటీలో ఎలాంటి బిల్డింగ్ కావాలో అలాంటి బిల్డింగ్ అక్కడ దొరుకుతుంది. ఇక్కడ 5 కోట్లకు దొరికేది అక్కడ 70 లక్షలకు దొరుకుతుంది. అదే తేడా. సో నేను ఒక 25 మినిట్స్ డ్రైవ్ కనుక పెట్టుకోగలిగితే యూ కెన్ సేవ్ లైఫ్ టైమ్ సేవింగ్స్ అనమాట. ఒక 4 కోట్లు 5 కోట్లు ఏదైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంతా అంత మిగిలిపోతుంది. దాంతో మళ్ళీ మీ లైఫ్ని వేరే రకంగా టర్న్ చేసుకో. ఎక్కడో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి అదే పాయింట్, అసలు ఎటువైపు వెళ్ళాలి వీళ్ళకి ఏంటంటే యాక్చువల్గా మనకి ఓఆర్ అనేది ఉంది కదా, ఓఆర్ఆర్ నుంచి చూసుకోవాలి. ఎందుకంటే మీరు హైటెక్ సిటీ నుంచి లేకపోతే కొండాపూర్ మాదాపూర్ నుంచి ఒక 25 మినిట్స్ డ్రైవ్ ఎటు చూసుకున్నా 25 మినిట్స్ డ్రైవ్. 25 మినిట్స్ డ్రైవ్ అంటే మీరు హైటెక్ సిటీ నుంచి మ్యాక్సిమం వస్తే జూబ్లీ హిల్స్ వస్తారు మామూలుగా అయితే. ఇటువైపు వస్తే అటువైపు వెళ్తే మ్యాక్సిమం వెళ్తే మీకు కూకట్పల్లి దాకా కూడా వెళ్ళలేరు 25 మినిట్స్లో. అలాంటప్పుడు ఏం చేయాలంటే 25 మినిట్స్ డ్రైవ్ అనేది ఎక్కడి నుంచి వెళ్ళాలంటే ఓఆర్ఆర్ ఇస్ ద బేస్ చేసుకోవాలి. ఓఆర్ఆర్ నుంచి ఎటు బేస్ చేసుకుంటే ఓఆర్ఆర్ జస్ట్ మీకు హైటెక్ సిటీ ఫైనాన్స్ నుంచి 6-7 మినిట్స్లో వెళ్ళిపోతాం. అక్కడి నుంచి దట్ ఈస్ ద గేమ్. అక్కడి నుంచి డిస్టెన్స్ చెక్ చేసుకోవాలి. సో ఓఆర్ఆర్ నుంచి డిస్టెన్స్ చెక్ చేసుకోవాలి. ఓఆర్ఆర్ నుంచి 2 దారులు ఉంటాయి. ఒకటేమో మనం నార్త్ డైరెక్షన్, ఒకటేమో సౌత్ డైరెక్షన్. ఓఆర్ఆర్ ఉన్నది వెస్ట్ డైరెక్షన్, వెస్ట్లో ఉందనుకోండి. సో నార్త్ వెస్ట్ డైరెక్షన్ అని చెప్పుకోవాలి. నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఏమొస్తుందంటే ఫస్ట్ ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత కోలూరు వస్తుంది, కోలూరు తర్వాత ముత్తంగి వస్తుంది. ఇక్కడ నుంచి మీకు ఓఆర్ఆర్ నుంచి ముత్తంగి వెళ్ళడానికి 15 మినిట్స్ కంటే కూడా ఎక్కువ పట్టదు డ్రైవ్. ఇక మీరు ముత్తంగి దిగిన తర్వాత ముత్తంగి నుంచి ఇస్నాపూర్ అంటే మీరు సంగారెడ్డి వైపు కంది వైపు కనుక వెళ్తే మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. అంటే మీరు హైటెక్ సిటీలో ఎలాంటి గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయో ఏం తగ్గకుండా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అక్కడ కూడా సేమ్ అవే ఉన్నాయి. ప్రైస్ వచ్చేసరికి 80 లక్షలు కోటి రూపాయల లోపు ఉంటుంది. అవే ఫెసిలిటీస్, అవే నామ్స్, అవే హెచ్ఎండి, ఎవ్రీథింగ్ ఇస్. బట్ యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ. ఇక్కడ 5-6 కోట్లు పెట్టుకునే బదులు అక్కడ 1 కోటి రూపాయల లోపే వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒక 7-8 సంవత్సరాల క్రితం మన ఎంత 2 BHKలు 3 BHKలు 1000 స్క్వేర్ ఫీట్ నుంచి 1500-1800 స్క్వేర్ ఫీటే ఇదే ట్రెండ్ అనమాట. ఇప్పుడు ఇలాంటి బిల్డింగ్స్ అక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతాయి అనమాట. ఎంత బడ్జెట్ 65 లక్షలు 70 లక్షలు దొరికిపోతాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ ఐ సజెస్ట్ దట్ ఈస్ ద ఇది మన పటాన్ చెరువు నుంచి కానీ లేకపోతే ముత్తంగి, ఇస్నాపూర్, కంది, దిస్ ఇస్ ద బెస్ట్ ఏరియా. యూ జస్ట్ హ్యావ్ ఎ ట్రయల్. ఏది సాటర్డే సండే జస్ట్ మీరు వెళ్తే మీకు అర్థమవుతుంది. అంటే ఒక 5 ఏళ్ల క్రితం హైటెక్ సిటీలు ఎలా ఉన్నాయి, 10 ఏళ్ల క్రితం అమీర్పేట ఎలా ఉంది, 15 ఏళ్ల క్రితం దిల్సుఖ్ నగర్ ఎలా ఉంది, ఇప్పుడు ఆ ప్లేస్ అలా ఉన్నాయి. సో యూ కెన్ ఇమాజిన్ ఆఫ్టర్ 5 years హౌ ఇట్ బికమ్. రేట్లు కూడా అలానే ఉన్నాయి. నాకు తెలిసి ముత్తంగి ఏరియాలో ఒక 3 ఏళ్ల క్రితం వెళ్తే అప్పుడప్పుడు స్టార్ట్ అయినవి బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో అప్పుడు 3,800 రూపీస్ ఎస్ఎఫ్టీ ఉంది. ఇప్పుడు ఇవి కంప్లీట్ అయిపోయినాయి. కస్టమర్స్ వచ్చేసి ఉండటం స్టార్ట్ చేశారు, గృహప్రవేశాలు అయిపోయినాయి, ఫుల్లీ ఫంక్షనల్ ఉన్నాయి. ఈరోజు అక్కడ 6,500 ఉంది పర్ స్క్వేర్ ఫీట్. ఇప్పుడు కొత్త బిల్డింగ్స్ అన్ని 5,000-5,500లో ఉన్నాయి. ఇవి కూడా ఒక 3 years తర్వాత ఇట్ బికమ్ 9,000-8,000కి వెళ్ళిపోతాయి. ఇదనమాట. ఇది ఈ రకంగా మనం బేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మనం ఏది మన వెస్ట్ నార్త్ డైరెక్షన్ ఇప్పుడు మాట్లాడింది. ఇప్పుడు సౌత్ డైరెక్షన్లో మనకి ఏమొస్తుంది, మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత ఒకటేమో నార్సింగి వస్తుంది, తర్వాత మీకు అప్పా జంక్షన్ వస్తుంది, తర్వాత రాజేంద్ర నగర్ ఉంది, దాని తర్వాత శంషాబాద్ ఉంది, దాని తర్వాత పెద్ద గోల్కొండ ఉంది. ఈ పెద్ద గోల్కొండ దాకా జియో ట్రిపుల్ ఉన్నాయి. మీరు ఇక్కడ కొనాలి అంటే ఇక ఇది డిఫరెంట్ సెగ్మెంట్ పీపుల్. ఇదంతా మీకు ఎకరాల్లోనో హాఫ్ ఎకర్లోనో కొనుక్కోవాలి. సో ఇక్కడ కొనడం కష్టం. మరి ఇది దాటితే మీకు తూకుగూడ జంక్షనే. ఇట్ టేక్స్ డ్రైవ్ ఆల్మోస్ట్ ఒక 30-35 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇదేమో 15 మినిట్స్ డ్రైవ్లో ఓఆర్ఆర్ దిగుతాము. ఇటు వచ్చేసరికి మీకు 30 మినిట్స్ డ్రైవ్లో దిగుతాం అనమాట. ఇక్కడ మనం మళ్ళీ తుక్కుగూడ నుంచి చాలా బాగుంటుంది. తుక్కుగూడ నుంచి మీకు అన్ని ఇప్పుడు వస్తున్నాయి కన్స్ట్రక్షన్స్, ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్, తర్వాత ఏమో అపార్ట్మెంట్స్, అలానే ఫామ్ హౌసెస్, ఇవన్నీ ఒక ట్రెండ్ నడుస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే బెటర్ యూ గో టు ద ఈ ఏరియా అనమాట. ఇంకొక ఏరియా ఏంటంటే వెస్ట్ జోన్లో మీరు వెలిమిల లేకపోతేనేమో ఇంకా వెళ్తే మోకిల దాటిన తర్వాత వెళ్ళాలి. మోకిల దాటిన తర్వాత మోకిల నుంచి ఓఆర్ఆర్ వచ్చరికి 18 కిలోమీటర్స్ ఉంది. మోకిల నుంచి శంకర్పల్లి మధ్యలో ఏదైనా ఉంటే అక్కడ కూడా కొనొచ్చు. కానీ అక్కడ కొనుక్కొని ఉండటానికి పనికి వస్తాయి, కానీ ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి అనేది అపోహ. ఎందుకంటే ఒకప్పుడు అక్కడ 3,000 ఉన్నది, ఇవాళ 8 టచ్ అయిపోయింది. 8ది మళ్ళీ బాగా పెరగడం అనేది చాలా టైం పడుతుంది అనమాట. సో మై సిన్సియర్ సజెషన్ ఇస్ కంది రోడ్ ఈజ్ ద బెస్ట్ లొకేషన్. ఆ ఏరియా నుంచి ఇటు వచ్చే వరకు. వెస్ట్ జోన్ ఆల్రెడీ జియో ట్రిపుల్లో ఉంది మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్. తీసుకోవాలంటే ఇంకా మోకిల దాటి వెళ్ళాలి. సౌత్ జోన్లోనేమో మీకు తుక్కుగూడ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాజెక్ట్స్. సో దిస్ ఈజ్ మై పర్సెప్షన్. ఇట్ విల్ బికమ్ ట్రూ. విల్లాలో మీరు ఎక్స్పర్ట్, చాలా చేశారు ప్రాజెక్ట్. మీరు చాలా మంది విల్లాస్ కొనుక్కోవాలనుకుంటారు, 1 కోటి రూపాయలు బడ్జెట్లో కావాలనుకుంటారు. ఒక విల్లా ప్రాజెక్టు సిటీ అవుట్స్కర్ట్స్లో
ఒక మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని కొనాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటంటే మంచి లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్? ఇప్పుడు మంచి లొకేషన్ అయిన తర్వాత దానికి మళ్ళీ డిఫైన్ చేయాలి మంచి లొకేషన్. నా పరంగా మంచి లొకేషన్ ఏంటంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్, మంచి గ్రీనరీ, ఓకే, చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి బయోడైవర్సిటీ. నా డెఫినేషన్. మిగతా వాళ్ళు మంచి లొకేషన్ అంటే నాకు సిటీకి దగ్గర ఉండాలి, పక్కనే బస్సు ఉండాలి, పక్కన రోడ్ ఉండాలి, ఇవి ఉండాలి, హాస్పిటల్స్ ఉండాలి. దిస్ ఈజ్ డెఫినేషన్ అనమాట. డెఫినేషన్ మారుతుంటుంది. సో దీన్ని బట్టి మనం వేసుకోవాలి. కానీ ఇలా సరే రెండింటినీ కలిపి కనుక తీసుకుంటే ఇప్పుడు కూడా మీకు షాద్ నగర్ కానీ లేకపోతే శ్రీశైలం హైవేలో కూడా ₹1,00,00,000 లోపు మీకు కందుకూరు లోపు అయితే రాదు. ఎందుకంటే అక్కడ మ్యాక్ ప్రాజెక్ట్స్ అవన్నీ 2-3 కోట్లు దాటిపోయినాయి. గజం 60,000, 70,000, 80,000 దాకా వెళ్ళిపోయింది అక్కడ కూడా. కందుకూరు దాటిన తర్వాత కూడా చాలా వరకు కన్జర్వేషన్ జోన్ ఉంది. కన్జర్వేషన్ జోన్లో విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ పర్మిషన్ ఉండదు. మళ్ళీ మీరు కడతాలే వెళ్ళాలి, కడతాల దగ్గర చూసుకోవాలి. లేకపోతే షాద్ నగర్కి ఇలాంటి జోన్స్ ప్రత్యేకించి జీవో ట్రిబ్యునల్ లేకపోతే కన్జర్వేషన్ జోన్స్ కానీ మధ్యలో అడ్డం ఎక్కడ రావు. కాబట్టి షాద్ నగర్ ఈజ్ ఐ కెన్ సే దట్ బెస్ట్ ఏరియా. మీకు రోడ్డు కూడా ఇప్పుడు 6 లేన్ చేస్తున్నారు. ఇంతకుముందు 4 అనుకునేది ఇప్పుడు 6 అవుతుంది. చాలా ఉధృతంగా వర్క్ అవుతుంది. అది కనుక అయిపోతే మీకు జస్ట్ ఓఆర్ఆర్ నుంచి దిగిన తర్వాత లేకపోతే ఎయిర్పోర్ట్ నుంచో షాద్ నగర్ ఇట్ విల్ టేక్ 15 minutes. ఇప్పుడు మేము వెళ్తుంటాం 20-25 minutes వెళ్ళిపోతాం మార్నింగ్ అవర్స్లో ట్రాఫిక్ లేని టైంలో షాద్ నగర్కి. సో షాద్ నగర్ నుంచి ఒక 10-15 కిలోమీటర్ రేడియస్లో పీస్ఫుల్ లొకేషన్, ఒక మంచి విల్లా తీసుకుని హ్యాపీగా ఉండటం స్టార్ట్ చేయొచ్చు. ఎంత సార్ ఆ లొకేషన్స్లో ప్రైజెస్ ఏ విధంగా? అక్కడ మళ్ళీ మెయిన్ రోడ్ మీద వచ్చేసరికి అదే 40,000-50,000 అలా ఉంటాయి. లోపలికి వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. బట్ మీకు అక్కడ ఛాయిస్ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఒక మెయిన్ రోడ్ మీద 40,000 పెట్టే బదులు 1 కిలోమీటర్ వెళ్తే 15,000 దొరుకుతుంది. అది ఛాయిస్ అనమాట. సో అట్లా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, 1 కిలోమీటర్ వెళ్ళిపోవచ్చు. అంటే నేను ఇక్కడ మన లైఫ్ మనం అంచనా వేసుకోవాలండి. నా జీవితం ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను, నా అవసరాలు ఏంటని రాసుకోవాలి. యాక్చువల్లీ మనం 8-9 గంటలు ఆఫీస్ కోసం స్పెండ్ చేస్తాం, మిగతాదంతా నా కోసం ఆ ఫ్యామిలీ గురించి చేస్తాం అనమాట. సో వెన్ యూఆర్ ఒక మంచి నేచర్ ఉన్న విల్లాస్లో ఉంటే నిజంగా ఉంటే మీ హెల్త్ బాగుంటుంది. ఒక మంచి ఫీలింగ్. అంటే ఇది నేను ఫారెన్ కల్చర్ చెప్తాను. మనం యూఎస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే నాకు ఈ బడ్జెట్కి ఇల్లు వస్తే చాలు, నేను డ్రైవ్ చేసి ఎవ్రీడే 1 hour హ్యాపీ డ్రైవ్. అక్కడ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతారు, చాలా మంచి డ్రైవ్ ఉంటుంది, రేడియో సిటీ అది వింటూ ఫోన్లో మాట్లాడుకుంటే చక్కగా వెళ్ళటం రావడం గంటన్నరలో అయిపోతుంది అనమాట. చక్కగా దట్ ఈజ్ వే అనమాట. అంటే వాళ్ళు ఒక్కసారి ఇంటికి వెళ్తే అమ్మాయ అనిపిస్తుంది అనమాట. అంటే 1 hour జర్నీ చేసినా ఇంటికి వెళ్ళామా మొత్తం బడలికపోతుంది. దే ఫీల్ వెరీ హ్యాపీ, ఇమ్మెన్స్. ఆ నేచరు, ప్రకృతి, పొలాలు, తర్వాత ట్రాక్స్, వాకింగ్, జాగింగ్, ఇవన్నీ పార్కులు వేరేస్తారు. హైదరాబాద్ పీపుల్ ఎంతవరకు ఆలోచిస్తున్నారు ఆ నేచర్? దట్ కల్చర్ ఈస్ ఇట్ హ్యాస్ టు కమ్. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్తాను, ఇది ప్రస్తుతం ఈ కల్చర్ అనేది ఫామ్ హౌస్ రూపంలో ఎంటర్ అయింది అందరికీ. ఫామ్ హౌస్ రూపంలో ఒకప్పుడు 2019 కంటే బిఫోర్ రియల్ ఎస్టేట్లో 7% అనేది ఇన్వెస్ట్మెంట్ ఫామ్ హౌసెస్కి వచ్చేది. సెలబ్రిటీసో, క్రికెటర్సో, లేకపోతే హై పొలిటీషియన్సో వాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ 28%-30% ఫోకసింగ్ ఆన్ ఫామ్ హౌసెస్ అనమాట అంతా. నేను చిన్న ఎగ్జాంపుల్ సార్, మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో లాస్ట్ ఒక ఫుల్ పేజ్ యాడ్ మా కంపెనీది ఇచ్చాం, అపార్ట్మెంట్స్ కోసం ఇచ్చాం. యూజువల్గా 120 calls మినిమం వస్తాయి మామూలుగా, జస్ట్ ఎంక్వైరీస్. ఐ గాట్ ఓన్లీ 55 రీసెంట్గా చెప్తాను. అది చెప్తున్నాను. మళ్ళీ నేను ఒక ఫామ్ హౌస్ ప్రాజెక్ట్ చేస్తున్నాను, 150 calls వచ్చినాయి. నెక్స్ట్ వీక్ అదేదన్నమాట. అంటే యూ అండర్స్టాండ్ ద ట్రెండ్. 150 calls, అది కూడా డిటీసీపీ అప్రూవల్ ఇవ్వటే. జస్ట్ దానిలో నేచర్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఎక్కువగా. నా క్యాప్షన్ కూడా 80% 20% అని ఇచ్చాం. 80% కంప్లీట్ గ్రీనరీ, 20% కన్స్ట్రక్షన్ ఏరియా అని. దిస్ ఈజ్ వే వుడ్. అంటే అపార్ట్మెంట్కి మామూలు సినారీలో 140 calls వచ్చేవి, 70 calls వచ్చినాయి. దీనికి యాక్చువల్గా ఫామ్ హౌసెస్కి ఎవడు యాడ్ ఇవ్వరు అసలు. ఎందుకంటే అదొక యాడ్ ఇస్తే ఆడబుల్ కూడా వేస్ట్ అనే పరిస్థితి ఉండేది అనమాట. అలాంటిది ఇమాజిన్ 150 calls. మా టీం అంతా బెంబేలు ఎత్తారు, సార్ ఈ యాడ్ ఇచ్చేటప్పుడు కొంచెం ముందే మాకు ప్రిపేర్ చేయండి సార్, వాచ్పోయిన ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి. దిస్ ఈజ్ వే అనమాట. ఆ ట్రెండింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ లైక్ దట్. ఆ రకంగా స్లోగా ఇంట్రడ్యూస్ అవుతుంది ఒక్కొక్కరికి. ఇవాళ చూసారా చాలామంది, ఇప్పుడు మీరు శంషాబాద్ చుట్టుపక్కల చాలా 100 ఎకరాలు ఫామ్ హౌసెస్ ఉన్నాయి. అందరూ మినిస్టర్లు ఉన్నారు, దాంట్లో పెద్ద పెద్ద కంపెనీ ఉన్నారు. వీళ్ళు ఫస్ట్ కట్టేటప్పుడు ఏ వీకెండ్ హోమ్లానే కట్టుకున్నారు. బట్ కట్టి అలవాటు పడిపోయి దాంట్లో ఇష్టం ఏర్పడి అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు తెలుసా మీకు, కొన్ని కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్స్ దే ఆర్ లివింగ్ దేర్. వాళ్ళ హెడ్ అకౌంటెంట్, వాళ్ళ CEO వాళ్ళందరూ ఆయన మార్నింగ్ వస్తారు. మార్నింగ్ 2 గంటలు మీటింగ్ అక్కడ. అంటే ఇప్పుడు నిన్న ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నాం అనేది మీటింగ్స్ అనమాట. సో మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. సో దే ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ దట్ ప్లేస్ అనమాట. ఆహ్లాదకరం, దే వాంట్ టు ఎంజాయ్ దట్ లైఫ్. సో ఆ ట్రెండ్ వచ్చి తీరుతుంది అనమాట. దీన్ని కూడా కొంచెం ఎక్కువ ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో చాలా ఇన్వాల్వ్ ఉంటాయి. ల్యాండ్స్కేపింగ్ అని, గ్రీనరీ,
హెల్త్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటారు అనమాట. దీంట్లో ఎవరైతే స్టడీ చేస్తారో పీపుల్ లైక్ దెమ్. నాకు తెలుసా మీకు ఎక్కువగా ఎన్ఆర్ఎస్ నాకు ఐ గాట్ ద కాల్ ఫర్ దిస్ అడ్వర్టైజ్మెంట్. దేని గురించి అడుగుతుంది ఇది ఫామ్ హౌసెస్ గురించి ఇప్పటికి అడుగుతున్నారు బాగా. ఎక్కడ ఏంటి, మేము ఒక 10 ఏళ్ళకి వచ్చేస్తాం, వచ్చేసిన తర్వాత మేము ఇలాంటి మీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే కాన్సెప్ట్లో మేము ఉండాలనే మాకు ఉంది, అలానే ఉండాలనుకుంటున్నాం, మీ ప్రాజెక్ట్ ఎక్కడ, దిస్ ఇస్ వే గాట్ సో మెనీ. కూడా ఎక్కువ మంది మీ గురించి ఎన్ఆర్ఐలే ఎక్కువ మంది అడుగుతున్నారు, అంటే కాన్సెప్ట్ వైజ్ మాట్లాడుతున్నారు, బాగా మాట్లాడుతున్నారు. సో మంచి సజెషన్ అయితే ఇస్తున్నారు. అంటే నేను ఐ ఫీల్ ఎంఫసిస్ బికాజ్ ఐ యూస్ టు లివ్ ఇన్ యూఎస్. ఐ ఆల్రెడీ టోల్డ్, నేను ఉన్నాను కదా, అలానే అడపదడప వెళ్ళి వస్తుంటాను. కాబట్టి నేను ఏ ఎక్స్పోకి వెళ్ళినా కూడా ఐ డీల్ మినిమం 2 డేస్లో 100 పీపుల్, 100 మంది వస్తారు నా దగ్గరికి. 100 మంది మినిమం ఉంటారు. 100 మంది మాట్లాడతాం. పైగా వాళ్ళు ఏంటంటే అక్కడ టైం వేస్ట్ చేయరు. ఎవ్రీ మినిట్ దే ఇంపార్టెంట్. ఈవెన్ వీకెండ్స్ కూడా, వీకెండ్ డే కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. మత్తుగా సుస్థిగా పడుకోవాలన్నా కూడా అది కూడా దానికి టైం అండి. అమ్మ ఇది నా టైం, సుస్థిగా పడుకునే టైమే. దట్ ఈస్ వే ది డివైడ్ ద టైం. సో మా దగ్గరికి వచ్చారంటే థరో నాలెడ్జ్తో వాళ్ళు చాలా రకరకాల వెరిఫికేషన్ చేసి టు క్రాస్ చెక్ కోసమే వస్తానమాట. సో వాళ్ళతో మాట్లాడి ఐ విల్ గెట్ టు నో వాట్ దే వాంట్ యాక్చువల్లీ. వాళ్ళ అనాలిసిస్ ఎలా ఉంది, వాళ్ళకి ఏం కావాలి ఎగ్జాక్ట్లీ, వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫ్యూచర్ వాట్ దే వాంట్ టు డూ, ఆ ప్లాన్స్లో క్లారిటీ ఉందా లేదా, ఎక్కడ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, దట్ ఐ నో. అందుకని నేను ఆ ఏరియాస్ మాట్లాడతాను కాబట్టి మేబీ దే ఆర్ గెటింగ్ కనెక్టెడ్ అనమాట. ప్రజెంట్ విల్లా మార్కెట్ ఎలా ఉంది, హైరేస్ మార్కెట్ ఎలా ఉంది, ఓపెన్ ప్లాట్ మార్కెట్ ఎలా ఉంది, ప్రజెంట్ పీపుల్ దేని వైపు చూస్తున్నారు? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. మన ప్రాపర్టీ ఎక్స్పో జరిగితే టైమ్స్ది మేము కండక్ట్ చేసాము. నా దగ్గర ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎక్కువ మంది ఓపెన్ ప్లాట్స్కి వచ్చారు. ఓకే, ఎక్కువ మంది ఇప్పటికీ ఓపెన్ ప్లాట్స్. అంటే ఓపెన్ ప్లాట్స్ దేనికంటే, ఒకటి ఓపెన్ ప్లాట్స్ కొంచెం రేట్ తక్కువగా ఉంటుంది, ఎఫర్డబిలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే కొనుగోలుదారులు ఇది ఎక్కువ ఉంటుంది, శక్తి ఉంటుంది అనమాట, ఎక్కువ మందికి ఉంటుంది. నెంబర్ 3 ఇన్వెస్ట్మెంట్కి పనికి వస్తుంది అనమాట. అందుకని సో మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు కూడా ట్రెండింగ్ ఓపెన్ ప్లాట్సే ఉన్నాయి. కాకపోతే సబ్జెక్ట్ ఏంటంటే రేట్స్, అప్రూవల్స్, డెవలప్మెంటు, తర్వాత ఇవన్నీ ఏరియా ఇవన్నీ చెక్ చేస్తారనమాట. అది అలా అని చెప్పి విల్లాస్కి లేదని లేదు, విల్లాస్కి ఉండే మార్కెట్ విల్లాకు ఉంది, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. విల్లాస్లో ఉండాలని అంటే ఆ ఎఫర్డబిలిటీ ఉన్న వాళ్ళ ఆ సెగ్మెంట్ వాళ్ళు అదే చూస్తారు. విల్లాస్ సిటీకి ఎంత దగ్గరలో ఉన్నాము, విల్లాలో ఇచ్చే ఎమ్యూనిటీస్ అనేది చాలా వైటల్ రోల్ అనమాట. నేను 125 ఎమ్యూనిటీస్ ఇచ్చానంటే మొత్తం నా దగ్గరే ఉంటారు. 8 ఎమ్యూనిటీస్ ఇస్తామంటే తక్కువ ముందు ఉంటారు. అంటే అపార్ట్ ఫ్రమ్ దే వాంట్ మోర్ గ్రీనరీ, నేచర్, ప్లే ఏరియా, ఓకే, అట్లానే సిట్టింగ్ ఏరియాస్ కావాలి, గజిబోస్ కావాలి, పార్క్స్ కావాలి, స్పోర్ట్స్ జోన్ కావాలి. దిస్ ఇస్ వాట్ అనమాట. ఇవన్నీ ఇచ్చి కొంచెం సేఫ్టీ, సెక్యూరిటీ ఇచ్చి కన్స్ట్రక్షన్ కొంచెం బ్యూటిఫుల్గా చేస్తే మంచి డిమాండ్ అయితే 100% ఉంది. ఇప్పుడు ఉన్నది ఏది కూడా అండి, స్టడీస్ ప్రకారం సప్లై ఎక్కువ ఉందన్నమాట, వాస్తవమే. దానికి తగ్గట్టుగా అబ్జర్ప్షన్ కూడా ఉంది. తెలుసా, ఇండియాలో టాలెస్ట్ బిల్డింగ్లో ఇప్పుడు 2nd ప్లేస్లో ఉన్నాం మనం. హైదరాబాద్ 2nd ప్లేస్. సాస్ గ్రూపులో కడుతున్నారు, 2nd ప్లేస్లో ఉన్నాం. ఎందుకుంటున్నారు? ఇప్పుడు నేను ఒక వెంచర్ వేయాలంటే చుట్టుపక్కల 10 కిలోమీటర్ల రేడియస్లో 5 ఏళ్ల చరిత్ర ఇస్తా. 5 years క్రితం నుంచి ఏమేమి ఉన్నాయని. జస్ట్ నాది ఒక 100 crores అనుకుందాం. అట్లనే ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు 1000-2 కోట్లు 2000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు, అంత టర్న్ ఉన్నప్పుడు దే ఆల్సో డూ దా. ఇప్పుడైతే ఈజీ అండి, జేఎల్ఎల్ వాళ్ళకు, అనురాగ్ వాళ్ళకి చెప్పి నేను ఈ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను, స్టడీ చేసిమంటే మొత్తం థరో అనాలిసిస్ విత్ క్యాలిక్యులేషన్, మొత్తం 2 daysలో డేటా ఇస్తారు. 5 ఏళ్ల క్రితం ఇక్కడ రేట్ ఇలా ఉంది, ఇప్పుడు రేట్ ఇలా ఉంది, ట్రెండింగ్ ఇలా ఉంది, ఇక్కడ ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఇక్కడ ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఇన్ని టూరిజం ఇవన్నీ దే విల్ టెల్. కడుతున్నారంటే అది గుడ్డిగా ఏం కట్టట్లేదు, బట్ థరో అనాలిసిస్తోనే కడుతున్నారు. ఎవ్వరికి ఇబ్బంది లేదు, వెళ్తూనే ఉంటాయి, బిల్డింగ్స్ కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు, ఏమి లేదు. మనం మాట్లాడుకోవటం తప్పితే జరగాల్సినవన్నీ జరుగుతూనే ఉంటాయి హ్యాపీగా. మీరు చూడండి, సంవత్సరం క్రితం కన్స్ట్రక్షన్కి ఇప్పుడు కన్స్ట్రక్షన్స్కి ఇప్పుడు మార్కెట్ ఆగిపోతే అలానే ఆగాలి కదా, ఎక్కడ ఆగిందా కన్స్ట్రక్షన్? మీరు 1 year బ్యాక్ ఇప్పుడు చూస్తే కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. ఈ రోజు కూడా మీరు జస్ట్ బండి వేసుకుని వెళ్తే ప్రతి బిల్డింగ్ దగ్గర కనీసం 100 మంది లేబర్ వర్క్ చేస్తూ ఉంటారు. నథింగ్ విల్ స్టాప్, జరుగుతూనే ఉంటుంది. సేల్స్ అంటారా, ఇంకోటి చెప్తాను, బిల్డర్కి ఒకవేళ సేల్ లేట్గా వస్తే ఇంకా మంచిది. ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఉన్నాను అనుకోండి, స్టార్టింగ్లో ఉన్నప్పుడు రేట్ తక్కువకి ఇవ్వాల్సి వస్తుంది. 4,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి ఇవ్వాలి. అది పూర్తిగా కంప్లీట్ అయిపోయి మొత్తం కలర్ఫుల్ అయిపోయి ఎమ్యూనిటీస్ అన్నీ ఇచ్చాను అనుకోండి, 8,000కి అమ్ముతాను. నేను 4,000 కమ్మినా నాకు పడేది 3,000-3,500 అనుకుందాము. 8,000 కన్నా అదే రేట్ పడి ఉంటుంది నాకు. ఇప్పుడు నేను 4,000కి ఇస్తే ఐఎమ్ గెటింగ్ 500, బట్ ఐ సేల్ ఇఫ్ 8,000 కూడా నాకు 3,500 కదా నాకు పడేది. సో ఇంకా అనమాట. అందుకని అసలు ఏం పట్టించుకోవట్లేదు, కన్స్ట్రక్షన్ చక్కగా వెళ్ళిపోతుంది. ఒక్కసారి కంప్లీట్ అయిపోతే మీకు అనాలిసిస్ కూడా చెప్తుంది. స్టార్టింగ్లో ఉన్న బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో టవర్స్, ఫస్ట్ ఇయర్ 10-15 వెళ్తాయి, 4 years టెన్యూర్.
సెకండ్ ఇయర్ ఒక 400 ఫ్లాట్స్ ఉన్న బిల్డింగ్, నేను పేరు కూడా చెప్పగలుగుతాను బట్ హైలైట్ చేసినట్టు ఉంటుంది, మళ్ళీ వేరే వాళ్ళు ఇబ్బంది పడతారు. చెప్తున్న వర్షం ఎక్కడో కాదు, ఒక ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్, హై రేస్ టవర్స్, షేక్పేట. ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 9,000కి స్టార్ట్ చేశారు ఎస్ఎఫ్టీ. ఓకే, అది ప్రామినెంట్ బిల్డరే, ఒక 16 ఫ్లాట్స్ అమ్మారు ఫస్ట్ ఇయర్. తర్వాత 11 చేశారు, 11 చేయగానే ఒక 60 వరకు వెళ్ళినాయి. మళ్ళీ థర్డ్ ఇయర్ అయ్యేసరికి 13 చేశారు, 13 అయ్యేసరికి 160 వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ ఫోర్త్ ఇయర్కి ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్. నౌ 15,000 per square feet గోయింగ్. అంటే అంత రెడీ అయితే కొనుక్కునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇంక హెజల్ ఫ్రీ అండి. నేను చెప్తున్నా కదా, ఒక్కొక్కళ్ళ ఇన్కమ్స్ ఎలా ఉన్నాయంటే సంవత్సరానికి 10 కోట్లు అంటే నథింగ్. అలాంటి వాళ్ళు ఉన్నారు చాలా హైదరాబాద్లో. హైదరాబాద్లో మళ్ళీ సెకండ్ బాగా డబ్బు ఉన్న వాళ్ళలో హైదరాబాద్ సెకండ్ ప్లేస్లో ఉంది ఇండియాలోనే. వేల కోట్ల మంది ఉన్నారు సెకండ్ ప్లేస్ హైదరాబాద్ ఎఫ్యూరియల్. సో వాళ్ళకి నథింగ్ యాక్చువల్గా. ఇప్పుడు నేను ఇప్పుడే వచ్చాను, నాకు అర్థం కాలేదు, ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇప్పుడేం తీసుకుంటాం, ఇంకటేం చూద్దాం అనుకుంటాం. ఒక చాట రెడీగా అయిపోయింది, అమ్మయ్య రేపటి నుంచే నేను ఇక్కడ అనుభవించవచ్చు. ఎంత 10 కోట్లు, సరే 10 కాదు 9 ఇస్తాను, 8 ఇస్తాను, 8.5 ఇస్తాను, మాట్లాడుకుంటా క్లోజ్. ఇక ఎప్పుడైతే క్లోజ్ అవుతుంది ఇమీడియట్గా ఇంటీరియర్ వస్తాడు, ఆయన పెయింట్లు వేసుకోవడం, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, అది అయిపోతుంది. ఎలక్ట్రికల్ వాళ్ళు వస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, గృహ ఆపరేషన్ పెట్టుకుంటారు, అందరిని పిలుస్తారు, అయిపోతుంది. సార్ ఇంకొకటి, రీసేల్ మార్కెట్ అసలు హైదరాబాద్లో ఎలా ఉంది? రీసేల్ విషయంలోనండి కొంచెం జనరల్గా ఒక రకంగా చెప్పాలంటే రేట్లు అయితే పెరుగుతున్నాయి, కానీ రీసేల్ అమ్మటం కొంచెం టీడీఎస్ జాబే. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1,000-1,500 నుంచి 7,000-8,000 దాకా కొనుక్కొని ఎక్కడ మన మహేశ్వరం ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మహేశ్వరం ఏరియాలో 2008 కంటే ముందు అప్పుడే ఎయిర్పోర్ట్ రావటము ఇది రావటం వల్ల 8,000 అయిపోయింది, కొనుక్కున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ ఏమైందంటే పాడు ఊడిపోయి సరిగ్గా రాళ్ళు కూడా లేక, కాంపౌండ్ వాళ్ళు సరిగ్గా లేక, గేట్లు ఇరిగిపోయి ఉన్నాయి. అక్కడ ఇప్పుడు వాళ్ళ పక్కనే కొత్త ప్రాజెక్ట్ వేస్తే 20,000 అంటే 25,000 అంటే కొంటున్నారు. వీళ్ళ దగ్గర 8,000 అది 12,000 అన్నా కొనట్లా. అంటే దే ఆర్ లుకింగ్ ఫర్ దట్ వే అనమాట. ఇప్పుడు రియల్టర్స్లో కూడా ఈ చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ వచ్చేసింది ఫస్ట్ జనరేషన్, సెకండ్, ఇప్పుడు థర్డ్ జనరేషన్లో ఉన్నాము. అప్పుడు ఓన్లీ ప్లాటింగ్ చేసేసి కస్టమర్ మర్చిపోయేవాడు, బిల్డర్లు కూడా మర్చిపోయేవాళ్ళు. ఇక అవి బిల్డర్లు చూసుకునేవాళ్ళు కాదు, కస్టమర్లు కూడా పట్టించుకునేవాళ్ళు కాదు, అలాంటి పరిస్థితులు ఉండేవి. తర్వాత కొంచెం సెకండ్ జనరేషన్ వాళ్ళు ఏంటంటే కొంచెం కాంపౌండ్ వాళ్ళు, ఒక సెక్యూరిటీ, తర్వాత తార్ రోడ్లు ఇవి ఇచ్చేసి అమ్మేసి పక్కకి వెళ్ళిపోవడం, ఇది సెకండ్ జనరేషన్. ఇప్పుడు థర్డ్ జనరేషన్ ఉన్న కంపెనీస్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం కాకుండా దానికి గ్యారెంటీడ్ ఇచ్చి దాని మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు. అలాంటి చోట్ల రేట్లు పెరుగుతున్నాయి, మళ్ళీ మెయింటెనెన్స్ చేస్తున్నారు. కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక 7-8 ఏళ్ల క్రితం చేసిన ప్రాజెక్ట్స్లో 5,000-6,000 కంపెనీ మహేశ్వరంలో ఉన్నాయి. ఇవాళ 25,000 అంటే కళ్ళు మూసుకుని వెళ్తుంది. ప్రాజెక్టు కళకళలాడుతుంటుంది అన్నమాట. మంచి తార్ రోడ్లు, దే హ్యావ్ బీన్ మెయింటెనింగ్. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మెయింటెనెన్స్ ఉంటుందో 5,000-6,000 కొన్నది 25,000 అయిపోయింది. మెయింటెనెన్స్ లేనివి 1,500, 2,000 కొన్నవి, లేకపోతే 8,000 కొన్నవి 12,000 కంటే కూడా ఎక్కువ పక్కనే ఉంటాయి. ఇవన్నీ అన్నీ నియర్ బై ఉంటాయి అన్నమాట. సో రీసేల్ విషయం కనుక ఆలోచిస్తే కస్టమర్ కొనేటప్పుడే కొంచెం రేట్ ఎక్కువ అనిపించినా కూడా, అంటే మంచి కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళ దగ్గర రేట్ ఎక్కువ ఉంటుంది. సో అది చాలా డిఫరెన్స్ వస్తుంది. అనుకుంటారు పక్కన 8,000 ఉంది, ఇతను 13,000 అమ్ముతున్నాడు అని అనుకుంటారు, కానీ కన్స్ట్రక్షన్ టేక్స్ లాట్ ఆఫ్ ఇదనమాట. కన్స్ట్రక్షన్లో మనం వేసే కర్బింగ్ స్టోన్ దగ్గర కానీ తారుడు లేయర్ దగ్గర కూడా అన్ని చేంజెస్ వచ్చేస్తాయి. కట్టి గేట్ దగ్గర మనం 20,000 గేట్ కట్టచ్చు, 14 లక్షలు కూడా గేట్ కట్టచ్చు, ఎంట్రన్స్ గేట్. సో ఇలాంటి వేరియేషన్స్ కస్టమర్స్కి అర్థం కాదు. పక్కన ఆ రేట్ ఉంది, ఈ రేట్ ఉంది అంటారు. బట్ ఎవరైతే చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారో, మంచి డెవలప్మెంట్లు ఇస్తారో, కమిట్మెంట్ ఇస్తారో, మెయింటెనెన్స్ కూడా చేస్తామని కమిట్మెంట్ ఇస్తారో, అక్కడ తీసుకుంటే సేఫ్టీ, సెక్యూరిటీ, తర్వాత మీరు కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండటానికి కూడా కంఫర్ట్ జోన్ ఉంటుంది. అలానే రీసేల్ వాల్యూ కూడా బాగుంటుంది అనమాట. సో బిల్డర్స్ ఇప్పుడిప్పుడే ఇటువైపు టర్న్ అవుతున్నారు. చూడాలి, ఇంకా చాలా సంఖ్య రావాల్సింది అనమాట. రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం కొంతమందికి అర్థం కావట్లేదు. హైడ్రా పేరుతోటి హళ్ళెత్తేస్తున్నారు. పక్క అక్రమ నిర్మాణాలు, ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో నిర్మించిన భవనాలు మొత్తం, చిన్న లేదా పెద్దలు మొత్తం కూల్చేస్తున్నారు. అదే టైంలో హైదరాబాద్ మరింత విస్తరణకు ఆయన దృష్టి పెట్టారు. ఇప్పటికీ ఔటర్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ సంబంధించి కూడా ఒక రివ్యూ మీటింగ్ చేశారు. పోతే సిటీ మీద ఒక రివ్యూ మీటింగ్ చేశారు. అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని ముందు మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటో అందరూ కూర్చొని మాట్లాడుకొని వచ్చిన కూర్చోండి, సో ప్రభుత్వం నుంచి మేము ఏం చేయాలని చేస్తామంటున్నారు. రెండు పక్కల ఇటు కన్ఫ్యూజ్ వాతావరణం, మరో పక్క హైదరాబాద్ మరింత విస్తరణ చేయడానికి ఆలోచన. ఇప్పుడు సామాన్యుడు కానీ సెలబ్రిటీ వరకు ఏం ఆలోచించాలి, దీన్ని ఎట్లా చూడాలి? దీంట్లో 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, ఒక కొత్త విధానం వచ్చేటప్పుడు పాత దాంట్లో తప్పులుంటే అవి సంస్కరణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. నేను ఒక కొత్త ప్రాజెక్ట్ కట్టాలనుకున్నాను, ఏదన్నా
నేను ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్లో నాకు తప్పులు ఏమున్నాయి నేను చూసుకొని సంస్కరించుకొని దాని తర్వాత దీన్ని టేక్అవుట్ చేయాలి. అవే తప్పులు ఇక్కడ క్యారీ చేస్తే ఇక్కడ పెద్ద తప్పులు అవుతాయి. సో వన్ ఆఫ్ ద వేస్ అదై ఉండొచ్చు. బట్ వాట్ ఆర్ ఇట్ మే ఇది కానీ అండి ఆ ప్రాపగేషన్ ఏదైతే ఉందో అది త్వరగా రావట్లా యాక్చువల్గా. సో జనరల్గా గవర్నమెంట్ ఇంత చేస్తే అంత చెప్పుంటుంది. ఈ సడన్గా హైడ్రా వచ్చేసి కూల్చేసి ఇది నేను ఎన్విరాన్మెంట్ గురించి చేస్తున్నాను అనేది కొంచెం అసలు ఒక గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్ పట్ల ఇంత శ్రద్ధ వహించడం అనేది, ఇంత తీవ్ర స్థాయిలో శ్రద్ధ వహించడం అనేది అసలు అర్థం కాని విషయంగా ఉంది ఎవరికి. కొంతమంది ఆ టైంలో ఆలోచించుకుని ఇది ఒక రివెంజ్. ఇది ఇంతకుముందు గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి కూతురు మ్యారేజ్ అప్పుడే పోలీసులు జైలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది కావాలని తీసుకుంటున్న రివెంజ్గా దాన్ని అభివర్ణించారు జనాలు ఆ టైంలో. మళ్ళీ క్లారిటీ వచ్చింది అది కాదు, ఎందుకంటే తన మనుషుల్ని అందరి పోతున్నాయి కదా, సో అదే క్లారిటీ వచ్చింది. సో అట్లానే ఒక్కొక్కటి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎప్పుడైతే సరే ఈ కూల్చివేతలు ఇవన్నీ మళ్ళీ 2-3 నెలల తర్వాత కోర్ట్ స్టే లేదు అని చెప్పి అలా పెండింగ్ పడితే దీన్ని వీళ్ళు ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో దీన్ని బాగా పబ్లికైజ్ చేయాలి, వెళ్ళాలి, ఫోటోలు దిగాలి. మొత్తం చెప్పాను కదా, స్టెప్ 1, 2, 3, 4, 5 ఇంత ల్యాండ్ ఉంది. తర్వాత దాన్ని కేటాయించాలి, కొంత టైం కూడా ఇవ్వాలి. ఖచ్చితంగా తీయాల్సిందే, ఖచ్చితంగా తీయాలి. ఏదో నేను చెప్పేస్తే సరిపోదు కదా. అసలు జనరల్గా గవర్నమెంట్లు చెప్తే జనాలు నమ్మరు అన్లెస్ ప్రాక్టికల్గా అక్కడ ప్రాక్టికల్గా ఏదైనా ఇది ఉంది తప్పితే. సో ఇప్పుడు ఫస్ట్ ల్యాండ్ సర్వే చేస్తారు, కాంటూర్ లెవెల్స్ తీస్తారు, అవన్నీ పబ్లికేట్ చేస్తుండాలి. కాంటూర్ సర్వే అయిపోయింది, ల్యాండ్ సర్వే అయిపోయింది, ఇంత ల్యాండ్ ఉంది, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్, ఇట్లా అది ఎంతసేపు అండి, అది ఒక 2 నెలలు కూర్చుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వస్తుంది. బిల్డర్ ఒక 4-5 ఆర్కిటెక్ట్స్ కూర్చుంటే టోపోగ్రఫికల్ సర్వే చేసుకుంటారు, తర్వాత కాంటూర్ లెవెల్స్ తీసుకుంటారు, ఎక్కడ వాటర్ బాడీస్ ఉండాలి, ఎక్కడ రోడ్ వ్యవస్థ రావాలి, ఎక్కడ ఇండస్ట్రీస్ రావాలి, ఎక్కడ కాలనీస్ రావాలి, ఎక్కడ అపార్ట్మెంట్స్ రావాలి, ఎక్కడ బస్ షెల్టర్స్ రావాలి, ఎవ్రీథింగ్ డిజైన్. ఇప్పుడు అమరావతి చూసారా, మన ఫస్ట్ రావటమే అమరావతి. వితిన్ నో టైం 1 yearలో సింగపూర్ నుంచి, లండన్ నుంచి చాలా మంది ఆర్కిటెక్ట్ పనిచేసి 1 yearలో డిజైన్ వచ్చేసింది. బుక్ రిలీజ్ అయిపోయింది 1.5 yearలో. కానీ దే డోంట్ హ్యావ్ మనీ. తర్వాత అది వేరే ఇష్యూస్ వల్ల అమరావతి ముందుకెళ్ళలేదు. డిజైన్ అయితే వచ్చేసింది. డిజైన్లో కూడా ఏంది అసలు ఎవ్రీడే టాక్ డిజైన్. ఇది అవుటర్ రింగ్ రోడ్ ఇలా వస్తుంది ఒక డిజైన్ ఇమేజ్, ఇట్లాగే ఈ టవర్ ఇలా వస్తుంది, ఇది ఐటీ టవర్ ఇలా వస్తుంది, ఆర్బీఐ ఇలా వస్తుంది. దిస్ ఈజ్ వే ది ప్రాపగేటెడ్ అనమాట. సో నాట్ ఓన్లీ ప్రాపగేషన్, ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి చేస్తే డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి దృష్టి ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ని పైకి తీసుకురావాలని, హైదరాబాద్ రూపురేఖల్ని ఇంకా మార్చాలని ఏదైతే ఉందో అది సరిగ్గా కనుక ప్రాపగేట్ చేసి ఇన్వాల్వ్ అయ్యి దానికి సంబంధించిన టీంని ఇన్వాల్వ్ చేస్తూ ఎవ్రీడే కనుక వర్క్ షెడ్యూల్ చేసుకుని అది ప్రజల దాకా తీసుకెళ్ళగలిగితే ఇవన్నీ మైన్యూట్ అయిపోతాయి. దట్ ఈస్ ఫర్ షూర్. ఇంప్లిమెంటేషన్ చేస్తే హైదరాబాద్ని మనం ఊహించగలం భవిష్యత్తులో? ఊహించవచ్చు. ఎలా అంటే దానికి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి. 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎలా ఉంది, 20 ఏళ్ల క్రితం కంపెనీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, 20 ఏళ్ల క్రితం వచ్చే జనాలు. ఈ 20 years తర్వాతే మార్కెట్ చాలా వేగంగా పెరిగింది. ట్రూ. వేగం కూడా ఎలా ఉంటుందంటే 20 years నుంచి 15 years మధ్యలో కొంచెం స్లోగా ఉంటుంది. 5 years నుంచి 15 years నుంచి 10 years మధ్యలో కొంచెం ఫాస్ట్, 10 years నుంచి మళ్ళీ 5 years మధ్యలో ఇంకా ఫాస్ట్, ఈ 5 years నుంచి ఇప్పటివరకు ఇంకా ఫాస్ట్. నేను చెప్తున్నా కదా, 20 years క్రితం 10-15 ఏళ్ళ క్రితం ఒక 10-15 జేసీబీలు చేసే పని వాళ్ళు ఒక హిటాచి చేస్తుంది. సో ఇవాళ ఒక సర్వేరు ఒక 100 acres ల్యాండ్ ఇస్తే ఈవినింగ్ కల్లా రిపోర్ట్ ఇస్తాడు. ఇంతకుముందు అంతా అలా ఉండేది కదా, అంతే కొలుచుకుని 3 రోజులు అక్కడే భోజనాలు టెంట్లు వేస్తే అప్పుడు అయ్యేది సర్వే. ఇవాళ జస్ట్ శాటిలైట్ సర్వే, డ్రోన్ సర్వేస్ ఇవన్నీ ఉన్నాయి. వెరీ ఫాస్ట్ ఉంది. వీ కెన్ ఇమాజిన్, యాక్చువల్గా బ్రహ్మాండంగా ఇమాజిన్ చేయొచ్చు. సింపుల్ ఇవ్వండి, ఒక 5 years క్రితం మనం ఈ తల్లాపూర్ కానీ లేకపోతే ఏమో నార్సింగ్ ఏరియాస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, సేమ్ ఇది ఆఫ్టర్ 5 years ఇట్ విల్ బికమ్ దేర్. ఏది ఈ యాక్షన్స్ అన్నీ ఇంప్లిమెంట్ అవుతూ వెళ్తాయి. నార్సింగ్ బ్యూటిఫుల్ అయిపోయింది యాక్చువల్గా, ఆ ఏరియా మొత్తం కోకపేట అదంతా. సో సేమ్ ఇంప్లిమెంటేషన్ అక్కడ కనుక అయితే అదే మనం ఇమాజిన్ చేస్తాం. అక్కడ కూడా సూపర్ మార్కెట్స్ వస్తాయి, థియేటర్స్ వస్తాయి, అన్నీ వస్తాయి అనమాట. ఇంకా చెప్పాలంటే ఒకసారి ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ అంతా అటు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు మేము హైదరాబాద్ వచ్చి నేను చాలా కాలం అయింది కాబట్టి నాకు స్పెసిఫికేషన్ ఉంది. నేను జూబ్లీ హిల్స్ ఉండాలి, బంజారా హిల్స్ ఉండాలి, నేను ఇక్కడ అలవాటు పడ్డాను. నేను ఏ ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళకో లేకపోతే బాంబే నుంచి వచ్చేవాళ్ళకో ఎక్కడైనా ఒకటే, నాకు జూబ్లీ హిల్స్ ఉండదు, ఏముండదు. ఎక్కడ నాకు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, నాకు అదే కావాలండి. అట్లనే హైదరాబాద్కి ఒకప్పుడు ఓన్లీ ఆంధ్ర నుంచో తెలంగాణ, హైదరాబాద్ నుంచి మాత్రం ఇన్వెస్ట్మెంట్ ఉండేది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ నుంచి కాకుండా భారతదేశం మొత్తంగా అందరూ దే ఆర్ లైకింగ్ హైదరాబాద్. ఒక బెస్ట్ డెస్టినేషన్గా సెలెక్ట్ చేసుకుంటున్నారు, వస్తున్నారు, ఉంటున్నారు. బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ. సో హైదరాబాద్కి ఆ క్రేజ్ ఉంది. ఇప్పుడు గ్లోబల్ వైడ్గా లేదా పాన్ ఇండియా వైడ్గా ఆంధ్ర నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కానీ, సో ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనాలు వచ్చి దే ఆర్ చూజింగ్ దట్ ఇది విచ్ ఇస్ ద బెస్ట్, ఇది బెస్ట్ డెస్టినేషన్ అని. ఇప్పుడు జైపూర్ నుంచి అమెరికా వెళ్ళారండి, డెస్టినేషన్ ఇండియా వచ్చి ఉండాలని. దాని తర్వాత అప్పుడు జైపూర్ నుంచి వెళ్ళేటప్పుడు
ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్రెండ్స్ సర్కిల్, పుట్టి పెరిగిన వాతావరణం. వెళ్ళేటప్పుడు నేను ఫ్యూచర్లో మళ్ళీ జైపూరే వచ్చి ఉండాలని వెళ్తాను. 25 ఇయర్స్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా నా ఆలోచనలు మారినాయి. నా పిల్లలు చదువుకున్నారు, పెద్దవాళ్ళు అయిపోయారు. నాకు అన్ని కంఫర్ట్ జోన్ కావాలి, హాస్పిటల్స్ కావాలి, మంచి స్కూల్స్ కావాలి, నా లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా ప్రాజెక్ట్స్ ఉండాలి అన్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి వస్తుంది. ఢిల్లీ, ముంబై, పూనా, గుర్గాం, బెంగళూరు, ఇవన్నీ వస్తాయి. దాంట్లో హైదరాబాద్ వస్తుంది. నెక్స్ట్ వీటిలో ఏది బెస్ట్? హైదరాబాద్. అమెరికాలో ఉండే వచ్చేది అతనికి జైపూర్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, ఇంకొకటి ఉన్న ఒకటే. కాబట్టి దే ఆర్ ఫీలింగ్ టు కమ్ టు హైదరాబాద్ అండ్ టు స్టే అనమాట. హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఒక 5 years తర్వాత మార్కెట్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. అంటే ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు కదా, ఈ కన్ఫ్యూజన్లో ఉండమంటారా, లేకపోతే కొంతకాలం వెయిట్ చేయమంటారా, లేదా ఇదే రైట్ టైమా ఇన్వెస్ట్ చేయడానికి అంటే మీరు ఏం చెప్తారు? కన్ఫ్యూజన్ అయితే అవసరం లేదు. నేను అందుకే అంటున్నాను, మనం గణాంకాలకు వెళ్ళాలి. ఈ హైడ్రాల మీద దాని మీద కాకుండా గణాంకాలు ఏం చెప్తున్నాయి వెళ్ళాలి. గణాంకాలు అంటే స్టాటిక్ సిస్టమ్ అనమాట. సేల్స్ ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా వస్తుంది, అబ్జర్షన్ ఎలా ఉంది, కన్స్ట్రక్షన్స్ ఎలా అవుతున్నాయి, ఇవన్నీ వీటి మీదే వేయాలి. ఎందుకంటే మీకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి పనికొచ్చే ఎలిమెంట్స్ ఇవే. హైడ్రాలు లేకపోతే ఈ న్యూస్ ఇవి కాదు, మీకు ఇదే పనికి వస్తాయి. మీరు ఒకళ్ళు రేపు హైడ్రా అది మర్చిపోయినా కూడా జనం మళ్ళీ నువ్వు వచ్చినప్పుడు ఇదే క్యాలిక్యులేషన్ మీదే వస్తావు. 100%. ఇప్పుడు అది నీకు కనిపిస్తుంది, తర్వాత అయినా ఇదే క్యాలిక్యులేషన్. ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ దిస్ క్యాలిక్యులేషన్ ఉంది. కాబట్టి అదేదో ఇప్పుడే చేసుకున్నారు అనుకోండి, ఇది బయర్స్ మార్కెట్. నేను పెద్దగా లాస్ట్ ఇయర్ నుంచి చెప్పాను, పెరుగుదల అయితే ఉంది కానీ పెద్దగా లేదు. దిస్ ఇస్ ద బెస్ట్ టైం. రేపు హైడ్రాయిడ్ 4-5 కోర్టు కేసులు వచ్చి ఆగిపోయింది అనుకోండి, ఇప్పుడు రీజనల్ లింక్ రోడ్ సంబంధించిన హైలైట్ అయిపోయింది. అట్లానే 4th సిటీకి సంబంధించిన హైలైట్ అయిపోయింది. టక్కడ వచ్చేస్తారు ఇన్వెస్టర్స్. ఎవరైతే ముందుగా ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు బెనిఫిట్ అవుతారు అనమాట. అది ఏమైనప్పటికీ మార్కెట్ అయితే ఎక్కడ 100% ఎక్కడ తగ్గలేదు. ఎందుకంటే నేను చాలా కాలం నుంచి నేను స్టడీ చేస్తున్నాను కాబట్టి ఐ కెన్ సే అనమాట. అది చిన్న ప్రలోభాలకి దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ప్రశాంతంగా ఉంటుంది. నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, అదొక టెన్షన్ పెట్టుకుంటున్నాను. ఇన్వెస్ట్ చేయాలనుకున్నాము, చూసుకున్నాము, ఇన్వెస్ట్ చేసేసాము. మంచిది. మనం నా శ్రమ అంతా దేని మీద పెట్టాలి? నేను తీసుకుంటున్న ప్రాపర్టీ కరెక్టా కాదా, నేను తీసుకుంటున్న లొకేషన్, దీని మీద జస్ట్ బ్రైన్ స్ట్రామింగ్ చేయొచ్చు. ఈ టైడా మీద 10 న్యూస్లు, తర్వాత మార్కెట్ లేదని, గవర్నమెంట్ మారిందని, వేస్ట్. ఇది అల్టిమేట్గా యూ నీడ్ టు కమ్ హియర్ ఓన్లీ. ఇవన్నీ లేకపోయినా నువ్వు చేసే పని ఇదే. సో దీని మీద ఫోకస్ చేసి దీని మీద చేసుకుంటే మీకు తెలియకుండానే యూ విల్ అండర్స్టాండ్, మీకు అన్నీ నేరో అయిపోతుంటాయి. నేను వెళ్తుంది కరెక్టే, మీరు 10 మందికి చెప్పగలుగుతారు. సో దిస్ ఈజ్ అనమాట. మనం ప్రాపర్టీ కొనాలన్నప్పుడు ఈ ఆలోచనలో వీటి మీద బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుని ముందుకు వెళ్ళాలన్నమాట. ముందుకు వెళ్ళేసి తీసుకోవాలి. ఇది నిజంగా ఒక 1 year నుంచి బిజినెస్ ఉంది కానీ పెద్దగా లేదు. ఇప్పుడు రేట్స్ విషయంలో కూడా ఏంటంటే కొంచెం ఫ్లెక్సిబుల్గానే బిల్డర్స్ ఇస్తారు. లాస్ట్ ఇయర్ రేట్లు ఇవ్వకపోవచ్చు, బట్ దే విత్ ఫ్లెక్సిబుల్ రేట్. ఇప్పుడున్న రేట్ల కంటే మీరు ఎక్కువ బార్గెనింగ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఒక 5 to 10% తగ్గుతుంది. సో మీరు అది లబ్ధి పొందినట్టే. ఫైనల్గా ఒకటి చెప్పండి సార్, రెహమాన్ గారు, మీరు ఒక పక్క బిజినెస్లో బిజీగా ఉంటారు, మరో పక్క ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్లు తీసుకునే వాళ్ళు కూడా ముందుంటారు. సో చాలామంది అంటే రియల్ ఎస్టేట్ రావాలనుకున్న వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సక్సెస్ అయ్యే వాళ్ళు సక్సెస్, ఫెయిల్ అవుతారు. కొత్తగా మీరు మార్కెట్లో బిజినెస్ చేస్తూనే ఈ మార్కెట్లోకి రావాలనుకున్న వాళ్ళు, ఈ ఫీల్డ్లోకి భవిష్యత్తులో వాళ్ళకి ఏమన్నా మీరు ట్రైనింగ్ క్లాసెస్ కానీ ఇలాంటివి ప్లాన్ చేశారా, లేదా కొత్తగా రెగ్యులేషన్ తీసుకోవడానికి మీ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది? సో చాలా మంది అడుగుతున్నారు. నా ప్రశ్న కాదు ఇది, చాలా అవసరం కూడా. రూపాయి పెట్టే దగ్గర మనం ఒక మంచి అడ్వైజర్ సలహా తీసుకుని పెట్టాలని, దానికోసం ఏమైనా ప్రయత్నాలు ఏం చేస్తున్నారు? చేస్తే మీ వెబ్సైట్ కానీ ఏమన్నా ఉన్నాయా? అవేర్నెస్ అంటే నేను ఇలాంటిది ఏదైనా ఉంటే నేను చెప్తున్నాను. అట్లనే అప్పుడప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఆర్టికల్ రాయండి, ఇవి హిందూ వాళ్ళు ఆర్టికల్ రాయండి రాస్తున్నాం. అలానే నా దగ్గరకు వచ్చిన కస్టమర్లకి నా ప్రాజెక్ట్స్ కంటే ఎక్కువ కూడా నేను అవేర్నెస్ ఇస్తాను. ఫైనల్ అయితే యూ బై ఫ్రమ్ మీ ఆర్ నాట్, దిస్ ఈజ్ వాట్ మార్కెట్. యూ బై ఫ్రమ్ మీ ఆర్ ఎనీ అదర్ ఎల్స్. నీ దగ్గర నిజంగా డబ్బులు ఉన్నాయా, ఇన్వెస్ట్ చేసే టైము చక్కగా ఇన్వెస్ట్ చేసుకో. నా దగ్గర అని కాదు, ఎక్కడైనా చేసుకో, బట్ డోంట్ లూజ్ ద టైం. దిస్ ఇస్ వే నేను గైడ్ చేస్తున్నాను. ఆ రకంగా ఐఎమ్ గైడింగ్ ఇట్. ఇంతవరకు నా జోనర్ నుంచి బయటకు వచ్చి నేను చేయలేదు. అలాంటిది ఏమన్నా ఉంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఓవర్ అనమాట. ఐ డోంట్ మైండ్. ఎలా కాంటాక్ట్ అవ్వాలి మీ వెబ్సైట్? వెబ్సైట్ ఇచ్చినది www.silversandsinfra.com. సో దాంట్లో ఫామ్ ఉంటుంది, ఫామ్ ఫిల్అప్ చేస్తే నాకు కాంటాక్ట్ వస్తుంది. సో దట్ ఫస్ట్ లెటర్స్ హ్యావ్ ఏ ఫోన్ కాన్వర్సేషన్. తర్వాత నా దగ్గరకు వస్తే ఫస్ట్ నా దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళ డౌట్స్ అవన్నీ ఓపెన్గా, వెరీ ఓపెన్ అనమాట. ఓపెన్గా నాకు ఇట్లా డౌట్ ఉందని చెప్తే ఐ గివ్. రియల్ ఎస్టేట్ భవిష్యత్తు అనేది చాలా ఉజ్వలంగా ఉంటుంది. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇమాజిన్ దట్ ఇండియాలోనే 30% రెవెన్యూ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్, బట్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఓన్లీ 9.5%. వీ నీడ్ మోర్ 20% పీపుల్. ఇప్పుడు మనం చూస్తున్న రియల్ ఎస్టేట్లో సరిపోరు. ఇంకా దీనికి 2 రెట్లు ఎక్కువ కావాలి. ఇప్పుడు 100 మంది ఉంటే 200 మంది ఇంకా నీడ్ ఉంది. వీ నో ఇట్. యాక్చువల్లీ మేము వర్క్ చేస్తుంటాం కదా, మాకు లేబర్ దగ్గర కానీ ఇవి కానీ
సరిపోవు యాక్చువల్గా. మేము ఒక కాంపౌండ్ వాళ్ళు నిజంగా ఒక మంచి ఆర్కిటెక్ట్ డిజైన్ ఇస్తే 1 monthలో కట్టొచ్చు. ఈ రోజు కూడా 4 months పడుతుంది మాకు. ల్యాక్ ఆఫ్ ఇదనమాట. అంటే స్కిల్ వర్కర్స్ లేకపోతేనేమో మేస్త్రులు కానీ, లేబర్ కానీ, ఆ డిజైనర్ కానీ, ఇంజనీర్ కానీ, ఇవి మన ఫారెన్లో అయిపోతుంది మళ్ళీ. అదే వేరే కంట్రీలో ఒక కిలోమీటర్ కాంపౌండ్ వాళ్ళు ఒక 15 days ఎవరి షెడ్యూలింగ్ అనుకుంటుంది చేసుకుంటూ వెళ్ళిపోతారు. దెన్ దే గో ఫర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనమాట. సో వీ నీడ్ లాట్ ఆఫ్ పీపుల్. అది ఎవరైనా కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, మార్కెటింగ్ ఏజెంట్ కావచ్చు, బిల్డర్ కావచ్చు, మేస్త్రి కావచ్చు, అట్లనే ఇన్వెస్టర్స్ కూడా కావచ్చు. సో లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఈజ్ దేర్ అనమాట. వీ నీడ్ మోర్ పీపుల్. ఎందుకంటే యుఎస్ నుంచి వచ్చారు, మంచి మీకు జాబ్ ఉంది, మంచి ఇన్కమ్ ఉంది, అన్ని వదిలేసి ఈ ఫీల్డ్లోకి వచ్చారు, చాలా ఇష్టంతో వచ్చారు. మీలాంటి వాళ్ళని రోల్ మోడల్గా తీసుకొని చాలా మంది రావాలనుకుంటున్నారు. ఎందుకంటే నేను కామెంట్స్లో కూడా చదివా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే మోస్ట్లీ వెల్కమ్ అండి. టైం చాలా ఇంపార్టెంట్, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్లో అంత ఓపిక ఉండి మాట్లాడటం అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే నాతో 1 hour కూర్చుంటున్నారు, అదే మీరు ఫీల్డ్లో ఉంటే కొన్ని 100 మందితో మాట్లాడారు. వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవాలి, ప్రతి ఒక్క పాయింట్ మీకే తెలుసు. సో చాలా మంది రోల్ మోడల్ తీసుకొని మిమ్మల్ని రావాలనుకుంటున్నారు. సో ఖచ్చితంగా మీ నుంచి కూడా చాలా మంది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో పైకి రావాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. అలా మీరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి. తప్పకుండా అండి, తప్పకుండా. ఇట్స్ మై రియల్లీ ప్లెజర్ అండి. మనకి ఏదైతే భగవంతుడు ఇస్తాడో అది మంది కాదు, పూర్తిగా మంది, మన ఫ్యామిలీ, సొసైటీ. ఇదే మాట చెప్పారు. సో ఇట్ ఈస్ నాట్ అవర్స్, ఈవెన్ మనీ ఆల్సో. నేను వేసుకున్న బట్టలు, నేను తిన్నది, నేను తినేది నాది, తర్వాత పిల్లలకి వెళ్తుంది. అదేటట్టు ఐఎమ్ వాచ్మెన్ ఫర్ ఆల్ దిస్ థింగ్, దట్స్ ఇట్. దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్, యూనో. సో దాట్ ఈస్ వే అనమాట. సో మనం ఎక్కువ మనం చేసే మంచి, మనం వేసుకున్న బట్టలు, మనం ఉండే లైఫ్, మన ఫ్యామిలీ మాత్రమే నాది, మిగతా ఉన్నది ఏది నాది కాదు. చూస్తుంటే రియల్ ఎస్టేట్లో మీ లక్ష్యాలు కూడా చాలా పెద్ద పెద్దవి పెట్టుకుంటారు. చూద్దాం, ఖచ్చితంగా భగవంతుడు కూడా మనకి అందరూ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.